అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ రాజేందర్ బోండ్లా, సాఫ్ట్ స్కిల్ ట్రైనర్ and motivational speaker. First of all, I pay my happiness with the Janani Janmabhoomi Foundation చైర్మన్ వసంత్ కుమార్ సార్ గారికి, అలాగే రాజేశ్వర్ సలముని సార్ గారికి, తర్వాత మా గురువుతో సమానమైనటువంటి మా గురువు కృష్ణచంద్ర సార్ గారికి, ఎట్ ద సేమ్ టైం జనని జన్మభూమి ఫౌండేషన్ నిర్మాత ఫౌండర్ అయినటువంటి కొమురవెల్లి భూమేష్ గారికి, వివిధ జిల్లా అధ్యక్షులందరికీ నమస్కరిస్తూ, ఈరోజు జనని జన్మభూమి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మోడల్ ఐడియాస్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ బేస్లో 10వ తరగతి పూర్తి చేసుకున్నటువంటి పిల్లలకి మరియు వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి ఈరోజు కెరీర్ కౌన్సిలింగ్ ఈ యొక్క ప్రోగ్రామ్ని గత వారం రోజులుగా అనుకొని ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. దయచేసి వాయిస్ క్లియర్గా వినిపిస్తుందా లేదా ఒకసారి ఎవరైనా మెసేజ్ పెట్టండి. మీరు పెట్టే మెసేజ్ నాకు కనబడతాయి. వాయిస్ క్లియర్, వాయిస్లో ప్రాబ్లం ఏమైనా వస్తే దెన్ ఐ విల్ చేంజ్ మై మాడ్యూల్స్. ఎనీబడి ఎల్స్ ప్లీజ్ పోస్ట్. వాయిస్ క్లియర్ వస్తే ఓకే సార్, ఓకే థ్యాంక్ యూ బన్నీ. దెన్ I feel very happy to come in front of you. Okay, voice is clear. Ravi Mancha. Okay, thank you my dear students and sirs and lecturers. చాలా మంది ఈరోజు లైవ్లో ఉన్నారు, ఎక్కడెక్కడ నుండో జాయిన్ అవుతున్నారు. నేను టాపిక్ స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఈరోజు నేను మీకు డిస్కస్ చేసే అంశాలు చాలా ఉన్నాయి. దీంట్లో IIIT బాసరా, పాలిటెక్నిక్లో ఇంజనీరింగ్ కోర్సెస్, నాన్ ఇంజనీరింగ్ కోర్సెస్, అలాగే అగ్రికల్చర్ పాలిటెక్నిక్, అగ్రికల్చర్ డిప్లొమా, ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐటీఐలో ఇంజనీరింగ్ అండ్ నాన్ ఇంజనీరింగ్, ట్రేడ్ అండ్ నాన్ ట్రేడ్, అలాగే మీరు చదవాలనుకునే ఇంటర్మీడియట్లో ఎంపీసీ, బైపీసీ, సిఈసి, ఎంఈసి ఈ గ్రూపులకి సంబంధించి మీకు కెరీర్ అంటే పూర్తిగా కెరీర్ అవగాహన దాదాపు చెప్తాను. అయితే మీరు లైవ్లో ఉన్న వాళ్ళు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ నెంబర్ 1, నేను ఎక్స్ప్లెయిన్ చేసేది 20-25 నిమిషాలు ఉంటుంది ఒక్కొక్క టాపిక్ పైన. స్పీడ్గా చెప్పే ప్రయత్నమే చేస్తా. అట్ ద సేమ్ టైమ్ ఐ వాంట్ గివ్ కంప్లీట్ డీటెయిల్స్ టు యూ. ఇస్తాను మీకు. ఆ సెషన్ అయిపోయిన తర్వాత నేను మీకు క్వశ్చన్స్ అడగండి అన్నప్పుడు మీరు క్వశ్చన్ అడగండి. అప్పుడు మీ క్వశ్చన్కి ఇండివిజువల్గా నేను మళ్ళీ ఆన్సర్ ఇస్తాను. ఓకే, ఇదొకటి. తర్వాత ఈ లైవ్ అనేది ఒక 50 నిమిషాల తర్వాత మధ్యలో ఆగిపోతుంది. ఓకేనా, 50 నిమిషాలు లేదా 1 అవర్ అవగానే ఆగిపోతుంది. అంటే రెండరింగ్ ఇలా బఫరింగ్ వస్తుంది. దయచేసి మీరు అక్కడ ఎవరు ఇబ్బంది పడకండి. అది అయిపోగానే మధ్యలో ఆగిందనుకోండి లైవ్, ఒకవేళ ఆగితే తొందర పడకండి, ఇబ్బంది పడకండి. మీరు మామూలుగా ఈ లైవ్ నుండి మొత్తం బయటకు వచ్చేసి యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి మా ఐడియాస్ అని మీరు టైప్ చేయండి. మోడల్ ఐడియాస్ అని చెప్పేసి మన యూట్యూబ్ ఛానల్ వస్తుంది. ఆ ఛానల్లో మరొక లైవ్ ఉంటుంది, దాంట్లో రండి. నేను ఇమీడియట్గా ఈ లైవ్ అయిపోగానే అది స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే యూట్యూబ్ 1 అవర్ టైం ఇచ్చింది మనకి. ఈ 1 అవర్లో పూర్తి అవ్వదు మనకు. ఓకేనా. సో ఐటీఐ గురించి డీటెయిల్గా చెప్పండి సార్ దేవదాస్ కుమారి, తప్పకుండా. సో ఇలా నేను మీకు వచ్చిందే మీ కొరకు. ఆల్మోస్ట్ ఆల్ మోర్ దెన్ 55 మెంబర్స్ ఉన్నారు లైవ్లో ఇప్పుడు. సో ఇంకా ఎక్కువ మంది రావాలి, వస్తున్నారు కూడా. దెన్ లెట్ మీ వాంట్ టు స్టార్ట్ దిస్ సెషన్. And first of all, congratulate you all of my dears that you have completed your 10th class recently. అండ్ మీకు కొంచెం డైలమా ఉండే ఎగ్జామ్ ఉంటుందా ఉండదా అని, మొత్తంగా చివరికైతే విత్ ద హెల్ప్ ఆఫ్ యువర్ టీచర్స్ మీకు ఏవైతే వాళ్ళు కరెక్షన్ చేసేసి FA1, FA2, FA4 మార్కులు వేశారో, ఆ మార్కులు వేసిన దాన్ని బట్టి మీకు పర్సంటేజ్ యాడ్ చేసి ప్రస్తుతానికైతే మీరు యాన్యువల్ ఎగ్జామ్ పూర్తిగా రాయకపోయినా మంచి పర్సంటేజ్తో మీ మెమోలు అయితే మీకు వచ్చినాయి. తర్వాత మీలో చాలామంది విద్యార్థులకి ఇప్పుడు ఎటు పోవాలి సార్, పర్సంటేజ్ బాగా వచ్చింది కంపేర్ టు ఇంత ముందున్న సంవత్సరాల్లో చూసుకుంటే. లాస్ట్ ఇయర్ మనకి 10వ తరగతిలో 8 అంటే ఒక 7-8 వేల మందికి మాత్రమే 10.10 వస్తే, ఈసారి దాదాపు అంటే 1,50,000 మంది 10.10 వచ్చినట్టు మన గవర్నమెంటే చెప్తున్నది. కాబట్టి పర్సంటేజ్ బాగుంది, ఇబ్బంది లేదు. ఇప్పుడు మన చేతిలో ఉన్నటువంటి లైఫ్ ఏంటంటే మనము ఎక్కడ వెళ్ళి జాయిన్ అవుదాం,
ఏ గ్రూప్లో వెళ్ళి జాయిన్ అవుదాం. పాలిటెక్నిక్ సంబంధించి మీరు ఇప్పటికే చాలామంది అప్లై చేసి ఉంటారు. దీని యొక్క ఎగ్జామ్ త్వరలోనే జరిగే అవకాశం కూడా ఉన్నది. అయితే ఈ పరీక్ష జరిగే లోపు మీకు పాలిటెక్నిక్ చేస్తే బెటరా? చాలామంది విద్యార్థులకి అగ్రికల్చర్ ఇంట్రెస్ట్గా ఉంది. అగ్రికల్చర్కి వెళ్ళాలి అంటే అగ్రికల్చర్ అనేది ఇంటర్మీడియట్తో ఈక్వలా కాదా? అగ్రికల్చర్లో మళ్ళీ 3 రకాల గ్రూపులు ఉంటాయండి. అంటే అగ్రికల్చర్ డిప్లొమా ఉంటుంది, అగ్రికల్చర్ పాలిటెక్నిక్ ఉంటుంది, తర్వాత అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కూడా ఉంటుంది. రైట్? సో ఇలా వీటన్నిటిపైన కంప్లీట్గా అవగాహన ఇవ్వడానికి నేను ముందుకు వచ్చాను. సో ఈరోజు ముందుగా ఫస్ట్ టాపిక్గా మనం పాలిటెక్నిక్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, అండ్ పాలిటెక్నిక్. సో సి ఆల్ ఆఫ్ మై డియర్స్, మోస్ట్ ఆఫ్ యూ పీపుల్ యూ హ్యావ్ ఇంట్రెస్టెడ్ టు గో ఫర్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్లో వెళ్ళాలి అనేది మీకు బలమైన కోరిక ఉండొచ్చు. ఇది మీది మాత్రమే కాకుండా ఈవెన్ యువర్ పేరెంట్స్ హ్యావ్ బీన్ థింకింగ్ దట్ దే వాంటెడ్ టు సెండ్ యూ టు దట్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ కోర్సులకు పంపాలని కోరిక వాళ్ళకు ఉండొచ్చు. అయితే ఇంజనీరింగ్ అనగానే మీకు గుర్తుకు రావాల్సిన ఫస్ట్ ఏంటిది? ఇంటర్మీడియట్లో ఎంపీసీ. సో యూ నీడ్ టు జాయిన్ ఎంపీసీ. ఎంపీసీ అయిన తర్వాత ఎంపీసీలోకి మీరు జాయిన్ అవుతారు. ఎంపీసీ నుండి మళ్ళీ ఎటు వెళ్తారు? సో ఎంసెట్ ఎగ్జామ్ రాయాలి. ఎంసెట్ ఎగ్జామ్ తర్వాత మళ్ళీ ఎటు వెళ్ళాలి? ఎంసెట్తో పాటు మీరు వెళ్ళవలసింది ఇంకా ముందుకు ఒక టాపిక్ ఉంటుంది. ఎటు వెళ్ళాలి? ఎంసెట్ నుండి ఇంజనీరింగ్కి వెళ్ళాలి. ఇంజనీరింగ్లో ఇప్పుడు చూద్దాం, 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ అంటే దీనికి ఒక ఫీజు, ఒక స్ట్రక్చరు, ఒక కాలేజ్. దీని తర్వాత నెక్స్ట్ ఎటు వెళ్తారు? మళ్ళీ ఇంజనీరింగ్ అయిపోయిన ఎంసెట్కి దీనికి లాంగ్ టైమ్ కోచింగ్, షార్ట్ టైమ్ కోచింగ్, డబ్బులు ఖర్చు, ఆ తర్వాత మళ్ళీ ఇంజనీరింగ్ కాలేజ్ జాయిన్ అవ్వటం. ఇలా ప్రతిదీ దీనికి ఉన్నాయి అన్నమాట. అదే మనం పాలిటెక్నిక్ కనుక చేస్తే 3 సంవత్సరాల పాలిటెక్నిక్తో ఇంజనీరింగ్ కోర్సుని పాలిటెక్నిక్లోనే చదవచ్చు. తర్వాత ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా డైరెక్ట్గా బీటెక్లోకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మనం ఎంసెట్ లాంటి లాంగ్ టైమ్ కోచింగ్ తీసుకొని ఎంసెట్కి పెట్టే ఖర్చు ఇక్కడ ఉండదు. అండ్ అట్ ద సేమ్ టైం ఇంజనీరింగ్ అయిపోయిన విద్యార్థి ఎంసెట్ ద్వారా అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన విద్యార్థి ఎంసెట్ ఎగ్జామ్ రాసి ఆ ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యేంత వరకు ఇంజనీరింగ్ మీద అవగాహన ఉండదు. కానీ 10వ తరగతి తర్వాత డైరెక్ట్గా పాలిటెక్నిక్ చేసిన విద్యార్థికి ఇంజనీరింగ్ కోర్సుకి పోకముందే పూర్తి అవగాహనతో పోతాడు. కాబట్టి పాలిటెక్నిక్ ద్వారా ఇంజనీరింగ్ చేయడం చాలా మంచి అవకాశమే, ఇది బెటర్. ఇప్పుడు చూద్దాం పాలిటెక్నిక్ ఎవరు ఎలిజిబుల్ అంటే 10వ తరగతి చదివినటువంటి ఈ సంవత్సరం ఉన్న పిల్లలు, లాస్ట్ ఇయర్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా ఎలిజిబులే. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలిటెక్నిక్కి మీకు రాయాలి అంటే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఓకేనా? ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇప్పటికే మీరు అప్లై చేస్తుంటారు. 120 క్వశ్చన్ పేపర్తో మీకు దీంట్లో వచ్చేసి ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఓకే, మ్యాథమెటిక్స్, ఆ తర్వాత అగ్రికల్చర్ వెళ్ళాలనుకునే వాళ్ళకి ఈ పాలిటెక్నిక్లో నేను ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ గురించి చెప్తున్నాను ఇప్పుడు. సో వీళ్ళకి ఈ క్వశ్చన్ పేపర్ మీకు ఆల్రెడీ అప్లై చేస్తుంటారు, మీకు ఐడియా ఉండుంటుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు ఈ పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు కౌన్సిలింగ్ ఉంటుంది. ఈ కౌన్సిలింగ్ ద్వారా మిమ్మల్ని అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్లో పిలుస్తారు. పిలిచిన తర్వాత మీరు కాలేజీలకు వెబ్ ఆప్షన్ ఇచ్చుకుంటారు. మీరు కాలేజీలోకి వెళ్ళి జాయిన్ అవుతారు. ఇక్కడ అసలు మీకు ఎన్ని కోర్సులు ఉన్నాయి అంటే ఎక్కడ ఎన్ని కోర్సులు ఉంటాం? పాలిటెక్నిక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్లో ఎన్ని కోర్సులు ఉన్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇంజనీర్, రైట్? ఈ సివిల్ ఇంజనీర్ అనేది మళ్ళీ బీటెక్లో కూడా ఉంటుంది. ఇక్కడ సివిల్ ఇంజనీర్ చేసిన వాళ్ళకి లైఫ్ ఎలా ఉంటుంది అంటే సివిల్ ఇంజనీర్ పనిచేసే బిల్డింగ్స్, సర్వే, డ్రాయింగ్ డిపార్ట్మెంట్, ఓకేనా, వాటర్ సప్లై, ఇలాంటి దాంట్లో ప్రతి దాంట్లో కూడా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. అలాగే ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ చేసిన పిల్లలు డైరెక్ట్గా బీటెక్లోకి వెళ్ళి మళ్ళీ అక్కడ కూడా సివిల్ ఇంజనీరింగ్ చేయొచ్చు. అంటే ఇక్కడ 3 సంవత్సరాలు సివిల్ ఇంజనీర్ పాలిటెక్నిక్ ద్వారా డైరెక్ట్గా మళ్ళీ బీటెక్లో అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఇదొక ప్రాసెస్. ఇక ఆర్కిటెక్చరల్ ఇంజనీరింగ్ అనుకోండి, దీంట్లో చూసుకున్నట్టయితే మనకి డిజైనింగ్, డ్రాయింగ్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు, ఓకేనా, తర్వాత లేదర్ టెక్నాలజీలో ఉద్యోగాలు. సో ఇలాంటివన్నీ దీంట్లో ఉన్నాయి. ఆ తర్వాత వచ్చేసి మెకానికల్ ఇంజనీరింగ్, మీకు తెలుసు అత్యంత పాపులర్ కోర్సులలో ఇదొకటి. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో మెకానికల్ ఇంజనీరింగ్. ఈ మెకానికల్ ఇంజనీరింగ్ విషయం తీసుకుంటే పబ్లిక్ సెక్టర్లో గవర్నమెంట్ డిపార్ట్మెంట్, ప్రైవేట్ వర్క్లో తీసుకుంటే ఇప్పుడు గవర్నమెంట్ డిపో, బస్ డిపోలో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ఓకేనా, ఇలాంటి ఉద్యోగాలు చాలా ఉంటాయి ఈ మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి. ఇక్కడ కూడా దీని తర్వాత మళ్ళీ బీటెక్లో మెకానికల్ ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వచ్చు. తర్వాత ఆటోమొబైల్ ఇంజనీరింగ్. ఆటోమొబైల్ విషయాలు తీసుకుంటే ముఖ్యంగా ఆర్టీసీ డిపార్ట్మెంట్లో, ట్రాన్స్పోర్ట్ సెక్షన్లో, తర్వాత వివిధ కంపెనీలలో
రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో, రైల్వే డిపార్ట్మెంట్లో వీళ్ళకి చాలా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. తర్వాత మళ్ళీ ఇదే ఆటోమొబైల్ ఇంజనీరింగ్ బీటెక్లో కూడా చేసుకోవచ్చు. బీటెక్లో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఏమేం చేయొచ్చు అంటే మెకానికల్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, తర్వాత ప్రొడక్షన్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, మెకానికల్ అండ్ ఇవన్నీ కూడా వీళ్ళకి అక్కడ మళ్ళీ ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అంటే EEE, చాలా పవర్గా ఎక్కువ మంది జాయిన్ అయ్యేటువంటి ఇంజనీరింగ్ కోర్సు ఇదన్నమాట. ఓకేనా, రైట్. ఇస్తానా? ఎవరో క్వశ్చన్ అడుగుతున్నారు. సౌమ్య సార్ గివ్ మీ ఇన్ఫర్మేషన్ అబౌట్ IIT. ఇది అయిన తర్వాత అదే నేను ముందు పాలిటెక్నిక్ చెప్పిన తర్వాత అది ఇస్తాను, దయచేసి మంచిగా వినండి. స్పీడ్గా చెప్పుకుంటూ వెళ్తాను. ఇక్కడ EEE కనుక మనం ఇక్కడ పాలిటెక్నిక్లో తీసుకున్నట్టయితే ఇక్కడ ముఖ్యంగా ట్రాన్స్కో డిపార్ట్మెంట్లో SDPCL కానీ NCDCL దీంట్లో, ఆ తర్వాత ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో, ఓకేనా. ఆ తర్వాత వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్గా ఇలా చాలా ఉద్యోగ అవకాశాలు హిందుస్థాన్ లీవర్ లిమిటెడ్ లాంటి కంపెనీల్లో మీకు ఉద్యోగాలు దొరుకుతాయి ఈ EEE చేస్తే. దీని తర్వాత మళ్ళీ మీరు బీటెక్లో EEE చేయొచ్చు. తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ECE, ఇది చాలా పాపులర్ కోర్సేనండి. దీన్ని మనం పాలిటెక్నిక్లో జాయిన్ అయితే కనుక సో DD డిపార్ట్మెంట్, కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్ డిపార్ట్మెంట్లో, ఆ తర్వాత టీవీ డిపార్ట్మెంట్, ఎలక్ట్రానిక్ టీవీ రేడియో ఇలాంటి డిపార్ట్మెంట్లో ఆన్లైన్ ఆఫ్లైన్ వర్క్లో చాలా వరకు వీళ్ళ యొక్క అవసరం ఉంటుందండి. ఓకే, అండ్ దెన్ ఈ డిపార్ట్మెంట్లో మీరు ఇది చేస్తే అంటే 3 సంవత్సరాలు ఇక్కడ పాలిటెక్నిక్ డిప్లొమా చేస్తే మళ్ళీ మీకు ఇంజనీరింగ్లో వచ్చేసి మళ్ళీ మీరు EEE చేయొచ్చు. అక్కడికి వెళ్ళేసి టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఆ తర్వాత ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇలాంటి కోర్సులు మళ్ళీ మీరు బీటెక్లో చేయొచ్చు. ఇది మీకు చాలా ప్లస్ అవుతుంది. అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటల్ ఇంజనీరింగ్, ఇది పాలిటెక్నిక్లో ఉండే కోర్సు. దీని ద్వారా కూడా ఫార్మటికల్ ఇండస్ట్రీలో కానివ్వండి, తర్వాత ఎలక్ట్రికల్ ఇండస్ట్రీలో ఎక్కువగా జాబ్లు ఉన్నటువంటి కోర్సు ఇది. దీని తర్వాత మీరు ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటల్ ఇంజనీరింగ్, నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఇలాంటి కోర్సులు మళ్ళీ మీరు బీటెక్లో చేయొచ్చు. తర్వాత కంప్యూటర్ ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ డిప్లొమా కంప్యూటర్ ఇంజనీరింగ్. పాలిటెక్నిక్ డిప్లొమాలో కంప్యూటర్ ఇంజనీరింగ్ చేయడం వల్ల మీకు కంప్యూటర్ మెయింటెనెన్స్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, కంప్యూటర్ ట్రైనింగ్ ఇలాంటి దాంట్లో మీకు ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు దొరుకుతాయి. తర్వాత మళ్ళీ మీరు బీటెక్లోకి వెళ్తే కనుక అక్కడ CSE అనే కోర్సు ఉంటుంది, దాంట్లో జాయిన్ కావచ్చు. తర్వాత మైనింగ్ ఇంజనీరింగ్ అంటే పాలిటెక్నిక్ డిప్లొమాలో మీకు మైనింగ్ ఇంజనీరింగ్ ఒక కోర్సు ఉందండి. ఈ మైనింగ్ ఇంజనీర్లో వచ్చేసి మీకు మన సింగరేణిలో ఉద్యోగాలు దొరుకుతాయి డైరెక్ట్గా, అంటే డిప్లొమా పాలిటెక్నిక్తోనే. లేదంటే మళ్ళీ ఇదే మైనింగ్ ఇంజనీరింగ్ కొత్తగూడెం కానివ్వండి, ఖమ్మంలో పాల్వంచ కానివ్వండి, ఇక్కడ కూడా ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయండి, మళ్ళీ మీరు అక్కడ ఇంజనీరింగ్ చేయొచ్చు. తర్వాత కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్ ఇంజనీరింగ్ కోర్సు ఇది అనమాట. తర్వాత గార్మెంట్ టెక్నాలజీ ఇంజనీరింగ్ కోర్సు చాలా బాగుంటుందండి. ఇది ఆడపిల్లలకైనా అబ్బాయిలకైనా బాగా సూట్ అవుతుంది. మీరు ఇంట్రెస్ట్ ఉంటే కనుక గార్మెంట్ మేకింగ్లో వెళ్ళండి. దీని తర్వాత బీటెక్లో ఫ్యాషన్ డిజైనింగ్ ఇంజనీరింగ్ చేయొచ్చండి. ఈరోజు అత్యంత ఎక్కువ అంటే డిమాండ్ ఉన్నటువంటి కోర్సు ఈ ఫ్యాషన్ డిజైనింగ్ అండి, గుర్తుపెట్టుకోండి. సో గార్మెంట్ టెక్నాలజీ చాలా అవకాశాలు ఉంటాయి. డిగ్రీకి కూడా చేయొచ్చు, దీంతో ఇంజనీరింగ్ కూడా చేయొచ్చు. డిప్లొమాలో చాలా అవకాశాలు ఉంటాయి. దీనికి ఒక Group 2 పోస్ట్ కూడా ఉంది టెక్స్టైల్ డిపార్ట్మెంట్లో. తర్వాత వచ్చేసి హోమ్ సైన్స్లో అంటే హోటల్ మేనేజ్మెంట్ లాంటి కోర్సులు మీరు చేయాలనుకుంటే పాలిటెక్నిక్ డిప్లొమాలోనే హోమ్ సైన్స్, హోటల్ మేనేజ్మెంట్, తర్వాత 4G షాప్స్, స్టీల్ ప్లాంట్స్ ఇలా చాలా వరకు మీకు అందులో ఈ ఉద్యోగాలు ఉన్నాయి. దీనికి కూడా మళ్ళీ డిగ్రీ బీటెక్ చేయొచ్చు లేదా కామన్గా డిగ్రీ చేయొచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఇంకొకటి మెకానికల్ ఇంజనీరింగ్ అని అనుకోండి. సో దీంట్లో వచ్చేసి మీకు ఎక్కువ ఇది మీకు యూజ్ అవుతుంది. దీని తర్వాత మరి మీరు బీటెక్లో ఇంజనీరింగ్ చేయొచ్చు. తర్వాత కెమికల్ ఇంజనీరింగ్, దీంట్లో చేరే విద్యార్థుల సంఖ్య చాలా తక్కువ నిజంగా. పాలిటెక్నిక్లో కానీ కెమికల్ ఇంజనీరింగ్లో చూసుకున్నట్టయితే మీకు ఫుడ్ సెక్యూరిటీ ప్రాసెస్ కానివ్వండి, ఇప్పుడు షుగర్ తీసే ప్రాసెస్లో కానివ్వండి, హిందుస్థాన్ లివర్ లిమిటెడ్ ఇలా అంటే ముఖ్యంగా ఫుడ్ సెక్యూరిటీ కంపెనీలు, ఇప్పుడు మీరు ఏదో ఒక ఫుడ్ తింటారు కదా, ప్యాకెడ్ అయ్యి ఫుడ్, దాంట్లో ఈ కెమికల్ ఇంజనీరింగ్ యొక్క అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇది ఇక్కడ చేయొచ్చు, మళ్ళీ మీకు బీటెక్లో అదే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రింటింగ్ టెక్నాలజీ, ఇది కూడా చాలా డిమాండ్లో ఉన్న కోర్స్ అండి ఇప్పుడు ప్రింటింగ్ టెక్నాలజీ. ఇది కూడా మీకు బీటెక్లో ఉంది, అంటే ఇక్కడ డిప్లొమా ఉంది, బీటెక్లో ఉంది. తర్వాత వచ్చేసి ప్యాకేజింగ్ టెక్నాలజీ, ఓకేనా, దీనిపైన ఇంజనీరింగ్ కోర్స్ ఉంది. ఆ తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ వీడియో ఇంజనీరింగ్ అని ఇది ఒక కోర్సు. దీని తర్వాత ముఖ్యంగా టీవీ డిపార్ట్మెంట్లో, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఇది అంటే కొద్ది రోజుల క్రితం దీన్ని చేశారనమాట. ఎవరైతే బయట వర్క్ చేయాలనుకుంటారో, క్రియేటివిటీతో వర్క్ చేయాలనుకుంటారో ఇలాంటి వాళ్ళకి ఈ గ్రూప్ పనిచేస్తుంది, ఎలక్ట్రానిక్స్ అండ్ వీడియో ఇంజనీరింగ్. దీనిపైన మళ్ళీ బీటెక్లో కూడా ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అనే కోర్సు ఉంది, దీని ద్వారా చేయొచ్చు. తర్వాత బయోమెడికల్ ఇంజనీరింగ్, ఓకేనా. సో దీంట్లో వచ్చేసి మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేయడానికి ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్. లేదర్ టెక్నాలజీ, సో లేదర్ టెక్నాలజీ మీరు పాలిటెక్నిక్లో 3 సంవత్సరాలు చేస్తే దీంతో లేదర్ టెక్నిక్లో టెక్స్టైల్ ఇంజనీరింగ్, లేదర్ ఇంజనీరింగ్, దీనికి Group 2 పోస్ట్ కూడా ఒకటి ఉందండి. ఈ ఉద్యోగానికి మీరు మాత్రమే అర్హులు అవుతారు.
కాబట్టి ఇది బాగానే ఉంటుంది. ఫుట్వేర్ టెక్నాలజీ, చెప్పుల కంపెనీకి సంబంధించిన డిజైనింగ్ ఇలాంటి దాంట్లో వెళ్ళొచ్చు. దీంట్లో వీళ్ళు బీటెక్లో వచ్చేసి మళ్ళీ మెకానికల్ ఇంజనీరింగ్ చేయొచ్చు, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేయొచ్చు, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేయొచ్చు, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కూడా చేయొచ్చు. ఇలాంటి అవకాశాలు ఉన్నాయి వీళ్ళకి. నెక్స్ట్ టెక్స్టైల్ టెక్నాలజీ, డిప్లొమాలో టెక్స్టైల్ టెక్నాలజీ మీరు 3 సంవత్సరాలు చదువుతారు. మళ్ళీ మీకు అక్కడ డిగ్రీలో వచ్చేసి అంటే బీటెక్లో వచ్చేసి మళ్ళీ దీని మీదే టెక్స్టైల్ డిజైనింగ్లో మళ్ళీ చేయొచ్చు. మీకు కెమికల్ ఇంజనీరింగ్, ప్రాసెసింగ్, ఫుడ్ సెక్యూరిటీలో కూడా దీంట్లో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ ఇవన్నీ నేను చెప్పినటువంటివి కోర్సులు. దీంట్లో కంప్యూటర్ ఇంజనీరింగ్ అనేటిది నెక్స్ట్ అంటే అడిషనల్గా కొన్ని కోర్సులు ఉన్నాయండి. వీటి ఎక్కువ మంది చేరు, నేను వీటి గురించి మీకు చెప్పట్లేదు. రైట్. సో పాలిటెక్నిక్లో ఇప్పటివరకు మనం ఉన్నటువంటి ఇంజనీరింగ్ కోర్సుల గురించి పూర్తిగా తెలుసుకున్నాం. ఈ ఇంజనీరింగ్ కోర్సులలో ఉన్నవే మళ్ళీ మీకు అక్కడ అంటే బీటెక్లో వస్తాయి. అంటే పాలిటెక్నిక్ అయిపోయిన తర్వాత మీరు ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయవలసింది ఉంటుంది. ఏంటిది? ఈసెట్ అంటారు. ఈసెట్ అనే ఎగ్జామ్ రాసి మళ్ళీ మీరు బీటెక్లోకి వెళ్తారు. ఇక్కడ నేను మీకు క్లారిటీ ఇస్తాను. 10th పిల్లలు కాబట్టి కొంచెం ఐడియా ఉండదు, క్లారిటీ ఇస్తాను. మీ ఫ్రెండ్ ఒక అతను 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ చదివాడు, ఎంసెట్ ఎగ్జామ్ రాశాడు. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాడు? పాలిటెక్నిక్ వెళ్ళాలంటే, అది ఇంజనీరింగ్ చేయాలంటే మళ్ళీ బీటెక్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ కావాలి. ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు, బీటెక్ 4 సంవత్సరాలు, అంటే 6 సంవత్సరాల కోర్సులు ఇవి 2 కలిపితే. కానీ పాలిటెక్నిక్ డిప్లొమా 3 సంవత్సరాలు ఉంటుంది, బీటెక్ 4 సంవత్సరాలు ఉంటుంది. మరి వీళ్ళకి 7 సంవత్సరాలు అవుతుంది కదా సార్ అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ వీళ్ళకి 7 సంవత్సరాలు కాదు. ఎందుకంటే పాలిటెక్నిక్ 3 సంవత్సరాలు చదివినటువంటి వ్యక్తి డైరెక్ట్గా ఇంజనీరింగ్లో సెకండ్ ఇయర్లో జాయిన్ అవుతాడు. ఇక్కడ వీళ్ళకి ఫస్ట్ ఇయర్ చదవాల్సిన అవసరం ఉండదు. మీకు ఇంకెవరన్నా నాకు క్వశ్చన్ అడగచ్చు, సార్ పాలిటెక్నిక్లో చేసిన వాళ్ళు డిగ్రీ చేయొచ్చా? ఎస్, తెలంగాణ గవర్నమెంట్, ఆంధ్ర గవర్నమెంట్ 2 కూడా చెప్పేసేయండి. కామన్గా మళ్ళీ వీరు డైరెక్ట్గా డిగ్రీ సెకండ్ ఇయర్లో జాయిన్ అయ్యే ఆప్షన్ కూడా ఉంది. కొన్ని కోర్సులకి డిగ్రీ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యే ఆప్షన్ ఉంది. పాలిటెక్నిక్ ఉందని చెప్పేసి వీళ్ళని ప్రభుత్వ ఉద్యోగులకు దూరం చేసేది లేదండి. పాలిటెక్నిక్ డిప్లొమా చేసి డిగ్రీ డిస్టెన్స్లో చేసినా రెగ్యులర్ చేసినా కానీ వీళ్ళని కొంచెం స్లోగా చెప్పాలా వైష్ణవి? ఓకే, స్లో చెప్తా బేట. సో పాలిటెక్నిక్ ద్వారా మనం డైరెక్ట్గా బీటెక్లోకి వెళ్ళిపోవచ్చు. బీటెక్ లేకపోతే డిగ్రీ చేయొచ్చు. ఒకప్పుడు పరిస్థితి ఇప్పుడు లేదు, చాలా మార్పులు చేర్పులు వచ్చేసాయి మనకి. కాబట్టి మీరు పాలిటెక్నిక్ గురించి ఇబ్బంది పడకండి. వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్ళండి, నిర్భయంగా వెళ్ళండి. తర్వాత చాలా వరకు పాలిటెక్నిక్ ఏదైతే ఉందో ఈ పాలిటెక్నిక్ కాలేజీతోనే ఇంజనీరింగ్ కాలేజీలు లింక్ అయి ఉన్నాయి. ఓకే, కాబట్టి మీకు అక్కడే పాలిటెక్నిక్ అయిపోతుంది. తర్వాత మీరు ఈసెట్ ఎగ్జామ్ రాసినాక అదే కాలేజీలో ఇంజనీరింగ్ కూడా చేసుకోవచ్చు. సో దీనివల్ల మీ పేరెంట్స్కి కొంచెం ఖర్చు తగ్గినట్టు అవుతుంది. ఎట్లా ఖర్చు తగ్గినట్టు అవుతుందంటే ఎంసెట్ లాంగ్ టర్మ్ కోచింగ్ ఉండదు, ఏమి ఉండదు. తర్వాత బీటెక్లో పెద్దగా ఇబ్బంది ఉండదు, మీకు సింపుల్గా సీట్ వస్తుంది. కాబట్టి సో తల్లిదండ్రులు కూడా లైవ్లో ఉన్న వాళ్ళు ఉంటే మీ పిల్లలకి పాలిటెక్నిక్ పంపించడం మంచిదే. ప్రభుత్వ ఉద్యోగాలలో ముఖ్యంగా కొన్ని డిపార్ట్మెంట్లలో పాలిటెక్నిక్ వాళ్ళని అడుగుతారు కాబట్టి ఇది ప్లేస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనే ఒక ఉద్యోగం వచ్చింది అనుకోండి, ఇంజనీరింగ్ విద్యార్థులలో సగం మంది పాలిటెక్నిక్ వాళ్ళే ఉంటారు కాబట్టి వీళ్ళు పాలిటెక్నిక్తోనే ఉద్యోగాలకు రాస్తారు. ఇంజనీరింగ్ చేయకపోయినా వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు అయితే ఉంటాయి. సో దిస్ ఆల్ అబౌట్ ఇంజనీరింగ్ పాలిటెక్నిక్. అంటే పాలిటెక్నిక్ ఎగ్జామ్ రాసి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో వెళ్ళే వాళ్ళకి దీనికి సంబంధించినటువంటి కోర్స్. దీంట్లో మళ్ళీ పాలిటెక్నిక్లో 2 years కోర్సులు కూడా ఉన్నాయండి, లేవని కాదు. ఓకేనా? సో కంప్యూటర్ ఇంజనీరింగ్ గురించి మళ్ళీ చెప్పండి సార్. ఓకే, చెప్తా. అయితే 2 years కోర్సులు కూడా ఉన్నాయి, కానీ వీటితో డిగ్రీ కాలేజీలలో చేస్తుంటాను. ఇప్పుడు ఇది అగ్రికల్చర్ డిప్లొమాకి వచ్చేస్తాం. దీంట్లోనే పాలిటెక్నిక్లోనే. సో ఇక్కడ ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మనకి అగ్రికల్చర్ డిప్లొమాకి మనం వచ్చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో మనకి 2 సంవత్సరాల పాలిటెక్నిక్ కోర్సులు ఉన్నాయి. ఓకేనా? దీంట్లో 3 సంవత్సరాల కోర్సు ఉంది, నెక్స్ట్ 2 సంవత్సరాల కోర్సు కూడా ఉంది. అగ్రికల్చర్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో మీకు ఒక విషయం నేను చెప్పాలి. తెలంగాణ గవర్నమెంట్ మొన్న మధ్య ఒక ఎగ్జామ్ పెట్టిందండి, అంటే కెరీర్ గైడెన్స్ పైన. MCMF, మై చాయిస్ మై ఫ్యూచర్ అనేటువంటి ఒక ఎగ్జామ్ పెడితే ఈ ఎగ్జామ్ ద్వారా దీంట్లో ఎగ్జామ్ రాస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తే దాదాపుగా 70% విద్యార్థులు మీరు 10th తర్వాత ఏం చేస్తారు అని అంటే అనే దానిపైన ప్రశ్నలు పెడితే అందులో 75 ప్రశ్నలు వస్తాయండి. దాదాపు అంటే 16,000 మంది విద్యార్థుల పైన యొక్క సర్వే జరిగితే 70% అమ్మాయిలు అగ్రికల్చర్ కోరుకుంటున్నారు, 70% కంటే ఎక్కువ మంది అబ్బాయిలు
పోలీస్ డిపార్ట్మెంట్, ఆర్వీ డిపార్ట్మెంట్ ఉద్యోగులను కోరుకుంటున్నారు. దాన్ని బట్టి వాళ్ళు తెలంగాణ ముఖ్యమంత్రికి ఒక రిపోర్ట్ తయారు చేసి ఇచ్చారు. ఇమీడియట్గా మీరు అంటే ఆర్మీ బేస్లో కొత్త కాలేజీలు స్టార్ట్ చేయండి అని, తర్వాత అగ్రికల్చర్ డిప్లొమాలో సీట్లు పెంచండి అని. సో దట్ నౌ వీ నీడ్ టు గో టు ద డిస్కస్ ఆఫ్ అగ్రికల్చర్ డిప్లొమా. అగ్రికల్చర్ డిప్లొమా 3 కోర్సులు ఉంటాయండి. ఓకేనా? 2 సంవత్సరాల డిప్లొమా కోర్సు, 3 సంవత్సరాల అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కోర్సు, తర్వాత ఒకటి అగ్రికల్చర్ కోర్సు సపరేట్గా ఉంటుంది. ముందు మనం పాలిటెక్నిక్ ద్వారా ఉండేటువంటి అగ్రికల్చర్ కోర్సుల గురించి చెప్పుకుందాం. రైట్. సో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మనం ఎటు వస్తాం? పాలిటెక్నిక్లో అగ్రికల్చర్ చేయాలనుకుంటే ముందు మనం పాలిటెక్నిక్ ఎగ్జామ్ రాయాలి. పాలిటెక్నిక్ ఎగ్జామ్ రాసిన తర్వాత, అంటే పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ మనం రాసిన తర్వాత నీకు ఇంజనీరింగ్ ఇంట్రెస్ట్ ఉంటే ఇంజనీరింగ్ వైపు వెళ్ళొచ్చు. నీకు ఇంజనీరింగ్ వద్దనుకుంటే అప్పుడు నువ్వు పాలిటెక్నిక్లోనే అగ్రికల్చర్ చేయొచ్చు. అగ్రికల్చర్ డిప్లొమా అంటారు దీన్ని. చాలా విలువన్న కోర్సు ఇది కూడా. ఇక్కడ 2 సంవత్సరాల కోర్సులలో మీకు ఏమున్నాయంటే డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ అనేటువంటి కోర్సు ఉన్నది. దీంతోపాటు డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ, తర్వాత డిప్లొమా ఇన్ ఆర్గానిక్ అగ్రికల్చర్. ఈరోజు అత్యంత డిమాండ్ ఉన్న కోర్సు ఆర్గానిక్ అగ్రికల్చర్. ఓకేనా? రైట్. దీని గురించి మనం 1 by 1 చెప్పుకుందాం. ఫస్ట్ 3 కోర్సుల గురించి చెప్పుకుందాం. నెంబర్ 1, డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ గురించి మనం చెప్పాల్సి వస్తే, డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ కోర్సులో మనకి ముందుగా గవర్నమెంట్ డిపార్ట్మెంట్లలో ప్రతి మండలానికి ఉండేటువంటి అగ్రికల్చర్ ఆఫీసు ఉద్యోగాలు, ప్రతి జిల్లాకి ఉండేటువంటివి, అంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో కింది స్థాయి నుండి పై స్థాయి వరకు ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడాను అగ్రికల్చర్ డిప్లొమా ఉద్యోగాలు ఉంటారు. కాబట్టి ఇది చేస్తే కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది. సార్ 2 సంవత్సరాలు ఇది చేసినా నాకు ఉద్యోగం రాలేదు, మరి నేను మళ్ళీ ఎటు పోవచ్చు సార్? ఇది మీ డౌట్ కదా. మళ్ళీ డిగ్రీకి వెళ్ళొచ్చు. డిగ్రీకి ఎట్లా వెళ్తారంటే డిగ్రీలో మీకు బీఎస్సీ అగ్రికల్చర్ ఉంటుంది. ఓకే, దీనికి ఒక చిన్న ఎంట్రన్స్ ఎగ్జామ్, మళ్ళీ చిన్న ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏంది? ఎంసెట్లో అగ్రికల్చర్కి సంబంధించినటువంటి, అంటే ఎంసెట్ ఎగ్జామ్లో అగ్రికల్చర్ సపరేట్ ఉంటుంది ఒకటి. ఆ ఎగ్జామ్ రాసి మళ్ళీ మీరు బీటెక్ వెళ్ళొచ్చు. అంటే ఇంజనీరింగ్ కాకపోయినా బీఎస్సీ అగ్రికల్చర్కి వెళ్ళొచ్చు. తర్వాత చెప్తాను. ఎవరో క్వశ్చన్ అడుగుతున్నారు, అక్షిత అగ్రికల్చర్ తెలుగు మీడియంలో ఉంటుంది కదా సార్? చెప్తాను నేను. అది మీరు కన్ఫ్యూజ్ కాకండి. అగ్రికల్చర్లో మొత్తం మనకున్న కోర్సులు 4 రకాలు ఉంటాయి. మామూలుగా 10వ తరగతి అయిపోగానే ఎలాంటి ఎగ్జామ్ రాయకుండా అగ్రికల్చర్లో జాయిన్ కావచ్చు. దానికి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉండదు. ఆ అగ్రికల్చర్ కోర్సు వేరు. నేను చెప్పేది ఇప్పుడు ఏంటంటే పాలిటెక్నిక్లో ఎంసెట్ అండ్ పాలిటెక్నిక్లో ఎగ్జామ్ రాసిపోయే అగ్రికల్చర్, మీకు తేడా తెలవాలి. రైట్. 2 రకాల కోర్సులు ఉంటాయి 10వ తరగతి అయిపోయిన వాళ్ళకి. మళ్ళీ చెప్తా వినండి. నన్ను క్వశ్చన్ అడుగుతున్నాను, మీకు చెప్తున్నా బేటా. నెంబర్ 1, 10వ తరగతి తర్వాత పాలిటెక్నిక్ ఎగ్జామ్ రాస్తే పాలిటెక్నిక్లో కొద్ది మంది ఏమో ఇంజనీరింగ్ వైపు వెళ్ళిపోతారండి. అంటే వీళ్ళు ఎంపీసీ స్ట్రీమ్ అన్నట్టు. ఈ ఇంజనీరింగ్ పోని వాళ్ళు, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు అగ్రికల్చర్లోనే మళ్ళీ పాలిటెక్నిక్ అగ్రికల్చర్ చేస్తారు. ఇది ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా పోతారు. ఇది వేరు. ఇది కాకుండా ఎగ్జామ్ రాయకుండా మళ్ళీ సపరేట్ అగ్రికల్చర్ డిప్లొమా అని ఒకటి ఉంటుంది. దీనికి ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉండదు. జస్ట్ మనము మన ఆన్లైన్లో అప్లై చేసి కౌన్సిలింగ్ వెళ్ళిపోవడం. అయితే ఆ కోర్సు 2 సంవత్సరాల కోర్సు ఉన్న తెలుగు మీడియం ఉంటుంది. దాని గురించి నేను తర్వాత చెప్తా. సో ముందు ఇది వినండి. 3 కోర్సులు ఉన్నాయండి. ఈ 3 కోర్సులలో కూడాను 2 సంవత్సరాల కోర్సులు ఇవి. అంటే పాలిటెక్నిక్ అగ్రికల్చర్లో మొత్తం మీకు 2 సంవత్సరాల కోర్సులు 3 ఉంటాయి. 3 సంవత్సరాల కోర్సు ఒకటి ఉంటుంది. వన్స్ అగైన్ ఎగ్జామ్ రాసి మీరు పాలిటెక్నిక్కి వెళ్తే, అగ్రికల్చర్కి వెళ్తే ఇక్కడ మీకు కోర్సులు మొత్తం 4 3 కోర్సులు వచ్చేసి 2 years ఉంటాయి. ఒక కోర్సు మాత్రం 3 year ఉంటుంది. ఈ 3 year కోర్సునే అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అంటారు. ఓకేనా? అంటే మీకు బీటెక్లో కూడా అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఒక కోర్సు ఉన్నది. కాబట్టి మీరు ఇక్కడ 3 సంవత్సరాల ఇంజనీరింగ్లో జాయిన్ అయితే, అంటే ఈ పాలిటెక్నిక్ ఎగ్జామ్ రాసి, పాలిటెక్నిక్ ద్వారా ఎగ్జామ్ రాసి మీరు 3 సంవత్సరాల ఇంజనీరింగ్ కోర్సులో జాయిన్ అయితే మళ్ళీ మీరు బీటెక్ చేయొచ్చు. దేంట్లో బీటెక్ చేస్తారు? అగ్రికల్చర్లోనే బీటెక్ చేస్తారు. ఇది ఇంజనీరింగ్ చేయడానికి ఛాయిస్. అంటే అగ్రికల్చర్లో ఇంజనీరింగ్ చేయాలని మనం అనుకుంటే కనుక ఇక్కడ పాలిటెక్నిక్లో ఎగ్జామ్ రాసి అగ్రికల్చర్ ఇంజనీరింగ్ 3 సంవత్సరాలు చదివి ఈసెట్ ఎగ్జామ్ రాసి దాని తర్వాత మనం డైరెక్ట్గా అటు వెళ్ళిపోవచ్చు. దేనికి వెళ్ళిపోతున్నాం? మళ్ళీ మనం అగ్రికల్చర్ ఇంజనీరింగ్కి వెళ్ళిపోతున్నాం. నేను ఇంజనీరింగ్ చేయను సార్, నాకు అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కోర్స్ అవసరం లేదు అని అనుకున్న వాళ్ళు
2 సంవత్సరాల డిప్లొమా కోర్సులో జాయిన్ అవ్వాలి. 2 సంవత్సరాల డిప్లొమా కోర్సులో ఏముంది? డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఒకటి, డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ ఒకటి, డిప్లొమా ఇన్ ఆర్గానిక్ అగ్రికల్చర్ ఒకటి. ఇవి 2 సంవత్సరాల కోర్సులు. వీటితో ఇమీడియట్గా మళ్ళీ మీరు బీఎస్సీలో ఇవే కోర్సులు ఉన్నాయి. బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ సీడ్ టెక్నాలజీ, బీఎస్సీ ఆర్గానిక్ జాయిన్ కావచ్చు. ఇది ఎంసెట్ ఎగ్జామ్ రాయటం వల్ల జాయిన్ కావచ్చు. సో ఇది దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్. ఓకేనా? సో అగ్రికల్చర్ బీఎస్సీ మీరు చేయాలనుకుంటే మాత్రం ఇప్పుడు మీకు ఇక్కడ విషయం చెప్తాను. సార్ ఇంటర్మీడియట్లో బైపీసీ చేసిన వాళ్ళు కూడా అగ్రికల్చర్ బీఎస్సీ చేస్తారు కదా, పాలిటెక్నిక్ లేకపోయిన వాళ్ళు చేస్తారు కదా అంటే వాళ్ళు చేయొచ్చు. ఇక్కడ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు కూడా చేయొచ్చు. కాకపోతే ఇద్దరు ఒకే రకమైన ఎగ్జామ్ రాస్తారు ఎంసెట్. అయితే అగ్రికల్చర్ పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు 2 సంవత్సరాలు అగ్రికల్చర్లో చదువున్నారు కాబట్టి వీళ్ళకి 20% సీట్స్ రిజర్వేషన్ ఉంటుంది. కాబట్టి డైరెక్ట్గా బైపీసీ నుండి ఎంసెట్ ఎగ్జామ్ రాసి అగ్రికల్చర్లో సీట్ రావడం కొంచెం ఇబ్బందే. కానీ పాలిటెక్నిక్ డిప్లొమా అగ్రికల్చర్లో చేసి పోయే వాళ్ళకి సీటు తొందరగా వస్తుంది. సో ఇదన్నమాట. ఇది ఆలోచించుకుంటే మీకు అర్థమైపోతుంది. ఓకేనా? నెక్స్ట్, సో ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసుకునేవి పాలిటెక్నిక్ ద్వారా ఇంజనీరింగ్ కోర్సులు, తర్వాత పాలిటెక్నిక్ ద్వారా అగ్రికల్చర్ కోర్సులు. పాలిటెక్నిక్ అగ్రికల్చర్లో మొత్తం 4 కోర్సులు అని చెప్పుకున్నాం. ఈ 4 కోర్సులలో 3 కోర్సులు 2 సంవత్సరాల కోర్సులు. దీని తర్వాత ఇమీడియట్గా వీళ్ళు బీఎస్సీ అగ్రికల్చర్ చేస్తారు. అలాగే 4వ కోర్సు ఇక్కడ ఏంటిది? ఇంజనీరింగ్ కోర్సు, అంటే అగ్రికల్చర్ ఇంజనీరింగ్. ఇది 3 సంవత్సరాల తర్వాత బీటెక్కి వెళ్తారు. ఓకేనా? రైట్. దెన్ ఇవి అయిపోగానే ఇప్పుడు డిప్లొమా కోర్సు గురించి చెప్తాను. సో వాట్ ఈస్ మీన్ బై డిప్లొమా? మీకు అగ్రికల్చర్ డిప్లొమా ఒకటి ఉంటుందండి. ఈ అగ్రికల్చర్ డిప్లొమా అనేది మళ్ళీ ఈ పాలిటెక్నిక్తో సంబంధం లేని కోర్సు. ఇది కూడా అగ్రికల్చర్ కోర్స్ అంటారు. హియర్ ద స్టూడెంట్ నీడ్ నాట్ రైట్ ఎనీ కైండ్ ఆఫ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. జస్ట్ యూ నీడ్ టు అప్లై ఓన్లీ ఆన్లైన్లో మీరు అప్లై చేసిన తర్వాత దెన్ ఆఫ్టర్ మీకు డైరెక్ట్గా ఇందులో మీ యొక్క 10th క్లాస్ పర్సంటేజ్ని బట్టి మీకు దీంట్లో ఇస్తారు. అయితే గుర్తుపెట్టుకోండి, ఇవి మనకి ఎక్కడెక్కడ ఉన్నాయి కాలేజీల డీటెయిల్స్ కూడా చెప్తా. మీ దగ్గర ఫోన్ అనేది ఉంటే రాసుకొని పెట్టుకోండి. ఓకే. నౌ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కోఎడ్యుకేషన్ పాలెం నాగర్ కర్నూల్, అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కోఎడ్యుకేషన్ పొలాస జగిత్యాల, అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కోఎడ్యుకేషన్ నల్లగొండ, అగ్రికల్చర్ పాలిటెక్నిక్ ఓకే బసంతపూర్ సంగారెడ్డి, అగ్రికల్చర్ పాలిటెక్నిక్ ఖమ్మం, నెక్స్ట్ వచ్చి అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్ సంగారెడ్డి, అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్ సిద్దిపేట, అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్ కరీంనగర్, అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్ కామారెడ్డి. అలాగే సిరిసిల్లలో కూడా మొన్న మధ్య అకాడమిక్లో స్టార్ట్ అయిపోయింది. ఇది అగ్రికల్చర్కి సంబంధించిన 2 సంవత్సరాల డిప్లొమా కోర్స్ అండి. నేను మళ్ళీ చెప్తాను, దీనికి ఎలాంటి ఎగ్జామ్ రావాల్సిన అవసరం లేదు. ఎంసెట్ ద్వారా పోయే అంటే పాలిటెక్నిక్ ద్వారా పోయే అగ్రికల్చర్ కాదన్నమాట అది. దీంట్లో మీకు ఉండే కోర్సులు ఏంటివి అంటే ఇందులో కూడా 2 రకాల కోర్సులు ఉన్నాయి. ఒకటి సీడ్ టెక్నాలజీ రుద్ర నిజామాబాద్లో ఉన్నది, తర్వాత వచ్చేసి రాజేంద్ర నగర్లో కూడా ఉన్నదండి. దీంతోపాటు ప్రైవేట్ కాలేజీల విషయంలో తీసుకుంటే దాదాపు మీకు 8 ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. డాక్టర్ డి రామానాయుడు కాలేజీ, తర్వాత వచ్చేసి ఇవన్నీ కూడా హైదరాబాద్ రంగారెడ్డి ఏరియాలోనే ఉన్నాయి. ఓకేనా? రైట్. దీంట్లో మీకు కోర్సులు ఎన్ని ఉన్నాయి? మొత్తం దీంట్లో 4 కోర్సులు ఉంటాయి. ఓకేనా? వినండి. నెంబర్ 1 అగ్రికల్చర్, దాని పేరు అగ్రికల్చర్. దీనికి ప్రస్తుతం మన రాష్ట్రంలో అవైలబుల్ ఉన్నాయండి. ఓకేనా? సేంద్రియ వ్యవసాయం అని ఉంది కదా. ఓకే, సేంద్రియ వ్యవసాయం అంటే ఆర్గానిక్, అంటే పురుగు మందులు వాడకుండా చేయడం అన్నమాట. ఇది చాలా డిమాండ్ ఉన్నదని దీనికి వచ్చి 60 సీట్లు ఉన్నాయి. తర్వాత అగ్రికల్చర్ ఇంజనీరింగ్ విషయంలో తీసుకుంటే 90 సీట్లు. దీనికి 10వ తరగతి పాస్ అయినా మీరు డైరెక్ట్గా మీ యొక్క గ్రేడ్ పాయింట్ని బట్టి సీట్లు ఇస్తారు. అయితే గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు నేను చెప్పే ఈ అగ్రికల్చర్ డిప్లొమా అనేది అంటే వితౌట్ ఎగ్జామ్. నెక్స్ట్, ఇది ఇంటర్తో ఈక్వల్ కాదు. గుర్తుపెట్టుకోండి. ఎవరైనా చెప్తేప్పుడు కూడా కొద్దిమంది మీకు అవగాహన లేని వాళ్ళు చెప్తే మీరు అదే వింటారు. ఇది ఇంటర్తో ఈక్వల్ కాదు అంటే ఇంటర్మీడియట్తో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలకి ఈ అగ్రికల్చర్ డిప్లొమా సరిపోదు. అంటే ఇంటర్తో ఉన్న ఉద్యోగులకి ఇది పనికి రాదు. ఆ విషయం ముందు గుర్తుపెట్టుకోండి. అర్థమైంది కదా? కాబట్టి ఈ అగ్రికల్చర్ డిప్లొమా జాయిన్ అయ్యేటప్పుడు మళ్ళీ ఇది తెలుగు మీడియం మాత్రమే ఉంటుంది. అండ్ ఇట్ ఇస్ నాట్ ఈక్వల్ టు ఇంటర్మీడియట్. దీన్ని ఇంటర్మీడియట్గా ట్రీట్ చేయరు. అంటే వీళ్ళు మామూలు డిగ్రీ చేయడానికి ఎలిజిబుల్ ఉండదు, మళ్ళీ అగ్రికల్చర్ బీఎస్సీ చేయాలి. ఒకవేళ అగ్రికల్చర్ బీఎస్సీలో సీటు రాకపోతే వీళ్ళ పరిస్థితి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అగ్రికల్చర్ డిప్లొమా విషయంలో మీరు కొంచెం ఆలోచించి జాయిన్ కండి. ఓకేనా? అలా కాకుండా పాలిటెక్నిక్ ద్వారా పోతే మాత్రం దాంతో మళ్ళీ అగ్రికల్చర్ బీఎస్సీ చేసుకోవచ్చు. అగ్రికల్చర్ బీఎస్సీ లేనప్పుడు డైరెక్ట్గా మామూలు డిగ్రీలు కూడా చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. సో ఇది అది గుర్తుపెట్టుకోండి. సో దిస్ అల్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ టు దట్ పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ అండ్ పాలిటెక్నిక్ అగ్రికల్చర్ అండ్ అగ్రికల్చర్ డిప్లొమా. ఇవి 3 దీనికి చెప్పేసా.
నెక్స్ట్ మోస్ట్ ఆఫ్ యువర్ పీపుల్ ఆస్కింగ్ మీ డౌట్స్ రిగార్డింగ్ టు దట్ ఇంజనీరింగ్ కోర్స్ గురించి చెప్పండి సార్. ఇంజనీరింగ్ కోర్సులో వచ్చేసి మీకు ఇక్కడ అడుగుతున్నారు కదా, ట్రిపుల్ ఐటీ గురించి చెప్పండి సార్. నరేష్ చెప్తాను నాన్న, నెక్స్ట్ ట్రిపుల్ ఐటీ గురించే చెప్తాను. ఓకే, అగ్రికల్చర్ సంబంధించి మీకు పాలిటెక్నిక్ సంబంధించి కంప్యూటర్ ఇంజనీరింగ్ గురించి చెప్పండి సార్ అని చాలామంది అడుగుతున్నారు. మీకు అదే చెప్తున్నాను బేటా, మీరు 10th అయిపోయిన తర్వాత పాలిటెక్నిక్ ఎగ్జామ్ రాసి మళ్ళీ మీరు డైరెక్ట్గా పాలిటెక్నిక్ ఇంజనీరింగ్లో కంప్యూటర్ ఇంజనీరింగ్ తీసుకుంటే దీని ద్వారా మీరు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, కంప్యూటర్ ట్రైనింగ్ ఇలాంటి కోర్సులు మీకు అందులో ఉంటాయి. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈసెట్ ఎగ్జామ్ రాసి దాని ద్వారా డైరెక్ట్గా మీరు బీటెక్లోకి వెళ్ళొచ్చు, ఇంజనీరింగ్లో వెళ్ళొచ్చు, బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీలో వెళ్ళొచ్చు. ఇక్కడ మీరు కంప్యూటర్ ఇంజనీరింగ్ 3 సంవత్సరాలు చేస్తే, పాలిటెక్నిక్ డిప్లొమా 3 సంవత్సరాలు చేస్తే మళ్ళీ ఇదే కోర్సు మీకు ఇంజనీరింగ్లో మళ్ళీ 3 సంవత్సరాలు ఉంటుంది. సో ఇది కంప్యూటర్ ఇంజనీరింగ్ సంబంధించింది. కంప్యూటర్ ఇంజనీరింగ్లో అక్కడ సిఎస్సి చేయొచ్చు లేదా ఐటీ చేయొచ్చు. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో సిఎస్సి ఉంది, మీకు ఐటీ ఉంటుంది, అక్కడ ఏదైనా చేయొచ్చు. సో ఐటీ చేస్తే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అత్యంత ఎక్కువగా ఇప్పుడు ఉద్యోగాలు దొరికేటువంటి పరిస్థితి. నిన్న కూడా డిగ్రీ కాలేజీలో కూడా డేటా ఎంట్రీ అని చెప్పేసి ఒక కొత్త కోర్సునే క్రియేట్ చేశారు. ఎందుకంటే ఇంజనీరింగ్ కోర్సులు ఏవైతే ఉన్నాయో ఆ ఇంజనీరింగ్ కోర్సులలో ఉండే మంచి సబ్జెక్ట్ అంతా తీసుకొచ్చి ఇప్పుడు వీళ్ళకి పెట్టేశారు, డిగ్రీ వాళ్ళకు. అట్లా అనమాట. అగ్రికల్చర్ అండ్ పాలిటెక్నిక్కి సేమ్ ఎంట్రన్స్ ఉంటుందా? అగ్రికల్చర్ అండ్ పాలిటెక్నిక్కి ఎంట్రన్స్ ఎగ్జామ్ సేమే. మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు అగ్రికల్చర్ నాకు కావాలా నీకు వద్దా అని మీకు ఆప్షన్ అడుగుతుంది. అక్కడ నాకు అవసరమే అని కనుక మీరు క్లిక్ చేస్తే, ఎంట్రన్స్ ఎగ్జామ్ అప్లై చేస్తే అప్పుడు మీకు బయాలజీ పైన ప్రశ్నలు అడుగుతుంది. కాబట్టి ఎంసెట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు, పాలిటెక్నిక్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు అగ్రికల్చర్కి రావచ్చు. మీరు అడిగే ప్రశ్నకు నా ఆన్సర్ ఇది. ఓకేనా? ఎగ్జామ్స్ ఏమే, అగ్రికల్చర్ పాలిటెక్నిక్ అదే ఎగ్జామ్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కూడా అదే ఎగ్జామ్. కాకపోతే అగ్రికల్చర్ పాలిటెక్నిక్ సెలెక్ట్ చేసుకున్న వీళ్ళకి బయాలజీ మీద అడిషనల్గా కొన్ని ప్రశ్నలు వస్తాయి. అట్లా అన్నమాట. ఓకేనా? సో ఇప్పటివరకు మీకు అర్థమైంది అనుకుంటాను ఇంజనీరింగ్ పైన. దీనిపైన ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు మీరు టైప్ చేయండి, చెప్పేస్తా. చెప్పి నెక్స్ట్ దీంట్లోకి వెళ్ళిపోతా. ట్రిపుల్ ఐటీ గురించి చెప్పే పని చేస్తా. అగ్రికల్చర్లో మ్యాథ్స్ ఉంటుందా? సో అగ్రికల్చర్ పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో మ్యాథ్స్ ఉంటుంది, కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సబ్జెక్ట్ చదివేటప్పుడు మాత్రం మ్యాథ్స్ ఉండదండి. ఓకేనా? దాంట్లో మీకు సబ్జెక్ట్లో మ్యాథ్స్ రాదు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సంబంధించి అగ్రికల్చర్ మన సీడ్ గురించి ఉంటుంది. సార్ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ అబౌట్ బైపీసీ? చెప్తానా, మీకు కోర్సుల గురించి చెప్తాను. ఓన్లీ ఇప్పుడు ఏదో అయిపోగానే మళ్ళీ మీకు అది చెప్తాను. పాలిటెక్నిక్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి? సో పాలిటెక్నిక్ నేను చెప్పినాను కదా ఇందాక, ఇంజనీరింగ్లో ఉండేటువంటి అన్ని కోర్సులు ఇక్కడ ఉంటాయి. నేను మీకు ఇందాక చెప్పినాను. మీరు ఏమన్నా ఇప్పుడు జాయిన్ అయితే దయచేసి లైవ్ మళ్ళీ యూట్యూబ్లో ఉంటుంది, మీరు తర్వాత వినొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందా సార్? సో మీరు ఆల్రెడీ అప్లై చేశారు కదా. ఇప్పుడు ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల కొంచెం ప్రాబ్లమేటిక్గా ఉండొచ్చు, కానీ ఎగ్జామ్ పెట్టడానికి గవర్నమెంట్ ముందుకెళ్తుంది, చేసే ప్రయత్నం అయితే ఉంది. డాక్టర్ కోర్సు గురించి చెప్పండి, చెప్తాను బైపీసీకి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు. సిఎస్సి ఈక్వల్ +2 సార్. సో మీకు అర్థం కావట్లేదు నాన్న, ఇక్కడ సిఎస్సి అంటే ఏంటిది? అది ఇంజనీరింగ్లో ఒక కోర్సు. సిఎస్సి అంటే స్పెషల్గా మీరు డిప్లొమా కూడా కోర్స్. ఇది ఈక్వల్ టు ఇంటర్మీడియట్ అంటే అది ఇంటర్మీడియట్ అని కాదు, పాలిటెక్నిక్ కోర్స్. అది పాలిటెక్నిక్ ఈక్వల్ టు ఇంటర్మీడియట్. దాని గురించి మీకు ఏమి ఇబ్బంది లేదు. ఓకేనా? నెక్స్ట్ ఎనీ మోర్ క్వశ్చన్స్ రిగార్డింగ్ టు దిస్? దెన్ ఐ కెన్ మూవ్ ఆన్ టు దట్. ఎంట్రన్స్ ఎగ్జామ్ గురించి ఏంటిది? మార్క్ చేయకపోతే జాయిన్ కాలేమా అగ్రికల్చర్లో? అంటే మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది పాలిటెక్నిక్ అప్లై చేస్తేనే పాలిటెక్నిక్ అగ్రికల్చర్ చేయొచ్చు. పాలిటెక్నిక్ మీరు అప్లై చేయలేరు, డేట్ అయిపోయింది, ఇప్పుడు లేదు, నేను ఎగ్జామ్ రాయను అనుకుంటే పాలిటెక్నిక్ డిప్లొమా చేయొచ్చు, 2 సంవత్సరాల డిప్లొమా. కాకపోతే అది తెలుగు మీడియం అండ్ దట్ ఈస్ నాట్ ఈక్వల్ టు ఇంటర్మీడియట్. ఆ విషయం ముందు గుర్తుపెట్టుకోండి సార్. ఇంటర్ బెస్ట్ ఆర్ పాలిటెక్నిక్ బెస్ట్? రైట్, ఇంటర్ బెస్టా పాలిటెక్నిక్ బెస్టా మీరు అడుగుతున్నారు కదా నాన్న. ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోండి. ఇంటర్మీడియట్ అంటే నువ్వేం చేస్తావు? ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ ఏదో ఒకటి జాయిన్ అవుతావు. జాయిన్ అయిన తర్వాత నెక్స్ట్ ఎటు వెళ్తావు అంటే మీకు గుర్తుపెట్టుకోండి, ఇంజనీరింగ్ కావాలా అనుకునే వాళ్ళు మాత్రం ఇంటర్మీడియట్ కంటే పాలిటెక్నిక్ ద్వారా పోవడమే బెటర్, చాలా బెటర్ ఆప్షన్ అది. ఓకేనా? నా సలహా అయితే నేను అదే చెప్తాను. మీ అమ్మనాలకు కూడా ఖర్చు తగ్గుతుంది, మీకు ఇంజనీరింగ్ మీద గ్రిప్ వస్తుంది సబ్జెక్టుల పైన. అలా ఎంటెక్ అంటే ఎంసెట్ ఎగ్జామ్ ద్వారా పోవడం కంటే ఇలా 2 సంవత్సరాలు దీన్ని చదివి అలా పోతే కూడా బాగానే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సార్ ప్లస్ ఐటీఐ గురించి చెప్పగలరు? ఎస్ చెప్తానన్న. దీంట్లో ఉంది పాలిటెక్నిక్కి ఎప్పుడు అప్లై చేయొచ్చు సార్. సో పాలిటెక్నిక్ అప్లికేషన్ డేట్ చాలాసార్లు చేంజ్ చేయకుండా వచ్చింది. సో ఇంకా కూడా ఆన్లైన్ అప్లికేషన్ డేట్ ఉందండి. ఒకసారి మీరు సైట్లోకి వెళ్తే అప్లై చేయొచ్చండి. పాలిటెక్నిక్ దాంట్లో జస్ట్ మరి మీకు టీఎస్ పాలిటెక్నిక్ అని మీరు టైప్ చేసినా కానీ దాంట్లో మీకు సైట్లో వస్తుంది, అక్కడికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఎనీ మోర్ క్వశ్చన్స్? నేను ఇమీడియట్గా ట్రిపుల్ ఐటీ మీదకి షిఫ్ట్ అయిపోతాను.
Triple IT, Basra Triple IT. So if you have any doubts, just please ask me. Any more doubts regarding to Polytechnic Agriculture and Polytechnic Engineering? Okay. పాలిటెక్నిక్ ఎగ్జామ్ రాయకుండా జాయిన్ కావచ్చా? పాలిటెక్నిక్లో ఎగ్జామ్ రాయకుండా జాయిన్ కావడం అంటే సీట్ని కొనుక్కోవాలి, అది చాలా ఇబ్బంది అవుతుంది, ఖర్చుతో కూడుకున్నది, కాబట్టి ఎగ్జామ్ రాసి చేయాలి. డిగ్రీ అయిపోయాక 2 years హార్టికల్చర్ గురించి చదవచ్చా? చదవచ్చు, దానికి కూడా నేను ప్రాసెస్ చెప్తా. ఓకే, దెన్ ఐ కెన్ మూవ్ ఆన్ టు దట్ ట్రిపుల్ ఐటీ బాసరా నౌ. సో అందరూ ఎక్కువ మంది వెయిట్ చేస్తున్నటువంటి కోర్సు ట్రిపుల్ ఐటీ బాసరా. బాసరా అనగానే ట్రిపుల్ ఐటీ బాసరా ఆర్ ఎనీ అదర్ దట్. ఓకే ఓకే దెన్ ట్రిపుల్ ఐటీ విషయంలో మీరు తీసుకుంటే ఫస్ట్ వెయిట్ చేస్తున్నావా? ఓకే చెప్తున్నాను, రైట్. బేసిక్గా ఇప్పుడు మీరు చూడండి, వివిధ స్కూళ్ళల్లో కూడా ఎక్కువ మందికి ఇట్లా బ్రాండ్గా వచ్చేసిందంటే ఐఐటి. ఓకేనా? ఇక్కడ మళ్ళీ ఎవరో క్వశ్చన్ అడుగుతున్నారు, సార్ పాలిటెక్నిక్ ఈజ్ ఇంటర్మీడియట్తో ఈక్వలేనా? ఈక్వలే, చెప్పినాను ఇందాక, ఇంటర్ పాలిటెక్నిక్ సేమ్. కాకపోతే పాలిటెక్నిక్ 3 సంవత్సరాల కోర్సు, ఇంటర్ అనేది 2 సంవత్సరాల కోర్సు. కాబట్టి మీకు ఏమి ఇబ్బంది కాదండి. పాలిటెక్నిక్ చేస్తే మీరు ఏ ఉద్యోగాల నుండి ఆ ఇబ్బంది ఏమి కాదు. ఇంజనీరింగ్ చేయాలనుకునే వాళ్ళు పాలిటెక్నిక్తో వెళ్ళండి. ఓకేనా? రైట్, యూ కెన్ ఆస్క్ మీ క్వశ్చన్ ఆఫ్టర్ సమ్ టైమ్. అండ్ నెక్స్ట్ కమ్ టు ద పాయింట్. సో ట్రిపుల్ ఐటీ ఇప్పుడు చూడండి, చిన్న స్కూళ్ళలో కూడా ఐఐటి ఫౌండేషన్ అంటున్నారు, ఐఐటి క్లాసెస్ అంటున్నారు. ఈ మధ్య ఈ లాక్డౌన్ చేయడం మూలంగా 2వ తరగతి పిల్లలు కూడా ఆన్లైన్లో ఐఐటి క్లాసెస్ అంట, ఇలా ఉంది. అసలు ఎందుకు ఐఐటి అంటే ఇంత డిమాండ్? ఇది ముందు మీరు బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి. ఓకే రైట్, చూద్దాం. ఐఐటి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇప్పుడు బేసిక్గా మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనము ఇంజనీరింగ్ చదవాలంటే ఏం చేయాలి? ముందు ఇంటర్మీడియట్ చదవాలి. ఇంటర్మీడియట్లో ఎంపీసీ చదివిన తర్వాత నెక్స్ట్ మనం ఒక పరీక్ష రాయాలి. ఏంటిది? ఎంసెట్ పరీక్ష రాసి అందులో వచ్చిన మార్కులను బట్టి మనకి ఇంజనీరింగ్ సీట్ ఇస్తారు. ఎంసెట్ ఎగ్జామ్ రాసినప్పుడు మనం ఎక్కడ జాయిన్ అవుతాం? మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలో మాత్రమే జాయిన్ అవ్వచ్చు. పక్క ఉన్న తమిళనాడులో జాయిన్ అవ్వడానికి ఛాన్స్ లేదు. ఢిల్లీలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలో, ముంబైలో, ఐఐటి ఖరగ్పూర్లో జాయిన్ అవ్వడానికి ఛాన్స్ లేదు. అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే చాలా హై స్టాండర్డ్తో మంచి నైపుణ్యంతో ఉన్నటువంటి ప్రొఫెసర్ని బేస్ చేసుకొని అది ఐటీఐ అనే కాలేజీని రూపొందించింది, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు. ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు అంటే దేశవ్యాప్తంగా దాదాపుగా more than 50 కాలేజెస్ ఉన్నాయి. ఇందులో మళ్ళీ అన్ని రకాల ఇంజనీరింగ్ కోర్సెస్ ఉంటాయి. అయితే ఇందులోకి మనం వెళ్ళాలి అంటే ఐటీఐలో మనం చదవాలంటే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది, దాని పేరే ఐఐటి ఎంట్రన్స్ ఎగ్జామ్, జేఈఈ ఇట్లా అంటారు. అయితే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ తర్వాత మనం రాయబోయేటువంటి ఐఐటి ఎంట్రన్స్ ఎగ్జామ్కి, అంటే 12 సంవత్సరాల తర్వాత రాయబోయే ఎంట్రన్స్ ఎగ్జామ్కి మన దగ్గర ఫస్ట్ క్లాస్లోనే ఈ సబ్జెక్ట్ నేర్పిస్తున్నారు. అంత క్రేజ్ ఉంది, 12 సంవత్సరాల ముందే నేర్పిస్తున్నారు అనమాట. క్రేజ్ ఉంది ఐఐటి అంటే. ఇప్పుడు మీరు కాలేజీలో జాయిన్ అవ్వండి, మామూలుగా ఎంపీసీ అంటే 20-30 వేల ఫీజు తీసుకుంటారు, ఎంపీసీ ఫీజు తీసుకుంటారు. అంటే ఐఐటి అంటే ఆ లెవెల్ బ్రాండ్ అనమాట. సో అలాంటి ఐఐటి కాలేజ్ అనేది అది ఎవరికి సెట్ అవుతుంది? నిజానికి డబ్బు బాగా ఉన్న వాళ్ళకి, బాగా ఖర్చు పెట్టుకొని చదివే వాళ్ళకి మాత్రమే ఐఐటిలో సీటు, అంటే ఏమంటారు, ట్రైనింగ్ తీసుకునే అవకాశం దొరుకుతుంది, సీటు అవకాశం దొరుకుతుంది. అందుకని చెప్పేసి మన గవర్నమెంట్, ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకి ఐఐటీలలో సీట్ రావడం కష్టము. ఓకే, ఈ ఐఐటీలలో వీళ్ళకి సీట్ రావాలంటే ఏం చేయాలి? అందుకొరకే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థుల కొరకే ప్రవేశపెట్టింది ట్రిపుల్ ఐటీ. ఇప్పుడు మీకు ఇక్కడ అవగాహన రావాలి. ట్రిపుల్ ఐటీలో ఎక్కువ గ్రామీణ ప్రాంత విద్యార్థులకి ప్రియారిటీ ఉంటుంది. ఈ ట్రిపుల్ ఐటీలో చదివే చదువు ఆల్మోస్ట్ ఆల్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఐఐటి. 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ చదివి, అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ చదవాలి ఏదన్నా, ఇప్పుడు అరైనా ఐఐటి కాలేజీలు ఉన్నాయనుకోండి బయట, మీరు దానికి తీసుకుంటే దానికి ఎంత ఖర్చు అవుతుంది? ఒక ఫస్ట్ ఇయర్ సెకండ్ అంటే మీకు 3 లక్షల ఖర్చు అవుతుందండి. ఈ 3 లక్షల ఖర్చు అయిన తర్వాత మళ్ళీ మీరు ఇంకా కోచింగ్ తీసుకొని 4-5 లక్షలు ఖర్చు పెడితే తప్ప మీరు ఐఐటిలో సీట్ పొందలేరు. కానీ ఈ ట్రిపుల్ ఐటీలో ఏమాత్రం ఖర్చు లేకుండా 2 సంవత్సరాల ఇంటర్మీడియట్, 4 సంవత్సరాల ఇంజనీరింగ్, అంటే 6 సంవత్సరాల కోర్సు మీరు ఇక్కడ ట్రిపుల్ ఐటీలో చేసుకోవచ్చు. మన రాష్ట్రంలో ఇప్పుడు అంటే ఈ ఐటీఐలు 3 వచ్చినాయండి.
ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణకి. అయితే ఇప్పుడు మనకి తెలంగాణలో బాసరలో ఈ IIIT ఉంది, IIT, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఓకేనా, రైట్. ఇప్పుడు ప్రస్తుతానికి ఇందులో సీట్లు ఎన్ని ఉన్నాయి? మొదట్లో ఇందులో ఫస్ట్ ఇయర్లో 3000 సీట్లు ఉండే, అంటే ప్రతి సంవత్సరం 3000 మంది జాయిన్ అవుతారు. కానీ రోషయ్య గవర్నమెంట్ ఉన్నప్పుడు, రోషయ్య చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అతను ఏం చేశాడంటే ఒకేసారి 3000 మంది జాయిన్ అవుతే దాదాపు ప్రతి సంవత్సరం 3000 మంది జాయిన్ అయితే 6 సంవత్సరాల వరకు అక్కడే ఉంటారు. కాబట్టి ఒక దశలో ఇక్కడ మోర్ దెన్ 20,000 మెంబర్స్ అవుతారు. కాబట్టి ఇంతమందికి ఫుడ్ అకామిడేషన్ ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో ఇమీడియట్గా ఏం చేశారంటే ఈ IIITల యొక్క సంఖ్య, అంటే అందులో కోర్స్ సంఖ్యని 1000 చేశారు. 1000 సీట్లు మాత్రం అవైలబుల్ ఉంటాయి. మొదట్లో దీంట్లో ఎట్లా ఇచ్చారు, ఎంట్రన్స్ ఎగ్జామ్ లేదు, ఏమీ లేదు. గ్రామీణ మండలాలలో చదువుకున్న విద్యార్థులకి ప్రియారిటీ ఇచ్చి చేశారు. తర్వాత దీంట్లో మార్పులు చేర్పులు జరిగి ప్రస్తుతానికి IITలలో సీట్లు ఇచ్చే విధానం ఎలా ఉంటుందో చెప్పుకుందాం. సో ఫస్ట్, ఇప్పుడు మీరు 10th పూర్తి చేశారు కదా, ఇంకా ITI అప్లికేషన్ డేట్ రాలేదు, వస్తుంది త్వరలోనే. ఈ ITI అప్లికేషన్ డేట్ రాగానే మీరు ITI అప్లికేషన్ అంటే ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. ముందుగా నేను మీ 10వ తరగతి పూర్తయిన మీ అందరికీ ఒక విషయం చెప్తున్నా. ఫస్ట్ మీరు ఈ రోజు నుండే గుర్తుపెట్టుకుని, ఫస్ట్ మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోండి, ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోండి, ఇవి 2. తర్వాత మీ యొక్క ఆధార్ కార్డు స్పెల్లింగులు తప్పులు లేకుండా, మీ 10th మెమో ఇప్పుడు ఆల్రెడీ మీకు మొన్న వెబ్ మెమోలు వచ్చాయి కదా, అది తర్వాత ఇక్కడ ఉండేటువంటి ఆధార్ కార్డుకు క్లియర్గా ఉన్నాయా లేదా చూసుకోండి. తర్వాత వచ్చేసి మళ్ళీ మీరు మీ సేవ ద్వారా మీ సేవకు వెళ్ళి మీ ఆధార్ కార్డుకు ఉన్నటువంటి ఫోన్ లింకు, అంటే ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇప్పుడు మీ దగ్గర ఉందా లేదో చూసుకోండి. ఇవి చాలా ఇంపార్టెంట్ IIITకి వెళ్ళాలంటే. ఓకేనా, క్యాస్ట్, ఇన్కమ్, ఆధార్ కార్డులో నేమ్స్ ఏముండాలి, మీ యొక్క మొబైల్ నెంబర్ ఎప్పుడు పర్మనెంట్ మీ ఇంట్లో ఉండేటువంటి దాని గురించి మీరు చూసుకోవాలి. ఓకేనా. సో క్యాస్ట్ సర్టిఫికేట్ ఆల్రెడీ మీరు తీసుంటే, ఇదివరకు తీసుంటే అదే సరిపోతుంది, కులం మారదు. కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రం ఈ సంవత్సరం 31 డేట్, మార్చి 31 తర్వాత ఉన్నది తీసుకొని పెట్టుకోండి. అలాగే అవకాశం ఉంటే ఒక బ్యాంక్ అకౌంట్ కూడా తీసుకొని పెట్టుకోండి మీ దగ్గరలో ఎక్కడైనా. ఓకేనా, ఇది కంపల్సరీగా మీకు అవకాశం ఉండాలి IIITకి వెళ్ళాలంటే. ఓకేనా. నెక్స్ట్, ఇప్పుడు IIIT విషయంలో తీసుకుంటే మొత్తం మనకు సీట్లన్నీ 1000 సీట్లు. కానీ పోయిన సంవత్సరం ఏం చేసింది గవర్నమెంట్, ఇక్కడ సీట్ల సంఖ్య పెంచేసరికి అంటే ఇప్పుడు మనకి ఎన్నైనాయి ఓవరాల్గా సీట్ల సంఖ్య మనకి ఆల్మోస్ట్ 1500 సీట్లు అయినాయండి. ఓకే, పోయిన సంవత్సరం 1500 సీట్లకి 34,217 మంది అప్లై చేశారు. ఓకేనా, 34,217 మంది అప్లై చేశారు ఇక్కడ బాసర IIITకి. దీంట్లో 9 ఎబో GPA ఉన్న వాళ్ళ 10.10 ఉన్న వాళ్ళే 4,814 మంది అప్లై చేశారు. ఓకే, కాదు 7,500 మంది ఓన్లీ 10 GPA ఉన్న వాళ్ళు అప్లై చేశారు. 7,000 మంది అంటే ఉన్నాయి 1,500 సీట్లు, 7,000 మంది అప్లై చేసి అర్థం చేసుకోండి ఎంత పోటీ ఉంది IIITకి. ఓకే, 9,027 మంది అప్లై చేశారు పోయిన సంవత్సరం ఈ IIIT బాసరకి. అలాగే ఎబో 9 ఉన్న వాళ్ళు, అంటే 9 కింద ఉన్న వాళ్ళు ఎక్కువ మంది అప్లై చేయలేరు, కానీ ఎబో 9 ఉన్న వాళ్ళు కూడా ఏకంగా 4,814 మంది మన బాసర IIITకి అప్లై చేసుకున్నారు. ఇక్కడ సీట్లు ఇచ్చే విధానం ఎట్లా ఉంటుంది గుర్తుపెట్టుకుందాం. ఓకేనా, సీట్లు ఎలా ఇస్తారంటే IIIT బాసరకి మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకున్న తర్వాత ఎవరైతే గవర్నమెంట్ స్కూల్లో చదువుతారో, గవర్నమెంట్ స్కూల్ అంటే ఏంటిది, ఇక్కడ గవర్నమెంట్ ZPHS స్కూల్స్ కానివ్వండి, తర్వాత వచ్చేసి మన మోడల్ స్కూల్స్ కానివ్వండి, గురుకుల కానివ్వండి, వీళ్ళంతా గవర్నమెంట్ పిల్లలు. వీళ్ళకి వచ్చిన పర్సెంటేజ్ GPA మొన్న మీకు ఇచ్చారు కదా, దీనిపైన అడిషనల్గా 0.4 యాడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కన్ఫ్యూజ్ కాకుండా చెప్తాను. ఇప్పుడు మీరు నా లైవ్ వినే వాళ్ళకి మీకు 10.10 వచ్చింది అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ మొన్న GPA వచ్చింది. ఇప్పుడు మీకు ఏం చేస్తారు, గవర్నమెంట్ ఇంకా 4 యాడ్ చేస్తుంది 0.4. అప్పుడు మీ యొక్క పర్సెంటేజ్ ఎంత అవుతుంది, 10.4 అవుతుంది. ఓకే, 9.8 వచ్చింది అనుకుందాం మీకు, అప్పుడు గవర్నమెంట్ 4 యాడ్ చేస్తుంది, అప్పుడు మీ యొక్క పర్సెంటేజ్ ఎంత అవుతుంది, 10.2 అవుతుంది. ఇట్లా అన్నమాట. అయితే ప్రైవేట్లో చదివే వాళ్ళకు యాడ్ చేస్తారు సార్, ప్రైవేట్ వాళ్ళకి యాడ్ చేయరు. నెక్స్ట్, గవర్నమెంట్ ఉన్న అందరికి యాడ్ చేస్తారంటే గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు హాస్టల్లో ఉన్న వాళ్ళకి మళ్ళీ యాడ్ ఉండదు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే హాస్టల్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గురుకుల చదివిన వాళ్ళకి కాలేజీలోనే హాస్టల్ అటాచ్డ్ ఉంటుంది కదా, ఇలాంటి రెసిడెన్షియల్ విద్యార్థులు అంటారు వీళ్ళకి కూడా 4% యాడ్ కాదు.
అంటే గవర్నమెంట్లో చదువు ఉండాలి, ఎలాంటి రెసిడెన్షియల్ అక్కడే ఉండి అన్నం తినుకుంటూ ఉండలేనటువంటి వాళ్ళకి మాత్రమే 0.4 యాడ్ చేస్తారు. ఇప్పుడు మోడల్ స్కూల్స్ ఉన్నాయి, మోడల్ స్కూల్లో విద్యార్థులు డైలీ అచ్చుకుంటూ వెళ్తారు, వాళ్ళకి హాస్టల్ ఉంటుంది కానీ అది ఓన్లీ గర్ల్స్కే ఉంటుంది, ఇంటర్మీడియట్ వాళ్ళకే ఉంటుంది. కాబట్టి అక్కడ మోడల్ స్కూల్లో దాదాపు గర్ల్స్ 10th వాళ్ళు ఎక్కువ మంది ఉండరు, అందులో ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా దాదాపు అంటే బాయ్స్ అయితే అసలే ఉండరు కాబట్టి వాళ్ళకు కూడా 0.4 మార్క్స్ యాడ్ అవుతాయి. ఓకేనా? ఇప్పుడు మీకు వచ్చినటువంటి పర్సంటేజ్ బేస్లో ఒక్కొక్కరికి 0.4 అనేది గవర్నమెంట్ వాళ్ళకి యాడ్ చేస్తారు. ఇది 0.4 లేని వాళ్ళకి ఏమి యాడ్ చేయకుండా డైరెక్ట్గా మీకు ఒక సెలెక్షన్ లిస్టు పెడతారు. ఈ సెలెక్షన్ లిస్టు పెడితే పోయిన సంవత్సరం ఎక్కడ సీట్ కట్ అయింది చూడండి అని చెప్తాను నేను. ఓసీ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో ఓపెన్ కేటగిరీ గర్ల్స్ 10.2కే కట్ అయింది. అంటే ఓపెన్ కేటగిరీలో ఓసీ అమ్మాయిలలో గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళకి తప్ప ప్రైవేట్ స్కూల్లో చదివి అప్లై చేసిన ఏ క్యాండిడేట్కి ఏ అమ్మాయి కూడా సీట్ రాలేదనే విషయం మనకు అర్థమైపోతుంది ఇక్కడ. రెండోది అబ్బాయిలలో కూడా 10.2కే కట్ అయింది. అంటే మనకున్న లాస్ట్ పర్సంటేజే 10, మరి 10.2 ఎవరు? గవర్నమెంట్ పిల్లలు. కాబట్టి వాళ్ళకి మాత్రమే సీట్లు వచ్చినాయి, ప్రైవేట్ వాళ్ళకి సీట్ రాలేదు. లాస్ట్ ఇయర్ది నేను చెప్తున్నా, ఇంకా ఈసారి ఇంకా కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. బీసీఏ విషయంలో తీసుకుంటే గర్ల్స్కి బాయ్స్కి కూడాను 10.1 10.2 దగ్గరనే కట్ అయిపోయింది. అంటే 10.2 దగ్గర కట్ అయింది బీసీఏ గర్ల్స్కి బాయ్స్ కంటే. వీళ్ళెవరు 9.8 వచ్చిన వాళ్ళు, 9.8 వచ్చిన వాళ్ళకి మాత్రమే బీసీఏలో సీట్లు వచ్చినాయండి, ఇంకా మిగతా వాళ్ళ కింద ఉన్న వాళ్ళకి రాలేదు. బీసీబీలో చూసుకుంటే 10.2కే కట్ అయిపోయింది. నిజానికి అన్ని కులాల కంటే ఎక్కువ రిజర్వేషన్ ఉండదు బీసీలలో, బీసీబీ క్యాస్ట్కి ఎక్కువ రిజర్వేషన్ ఉంటుంది. అంటే ఈ కేటగిరీకి రిజర్వేషన్ 10 పాయింట్స్ ఉంటుంది. అయినప్పటికీ కూడా వీళ్ళకి కూడా 10.2కే కట్ అయిపోయింది. అంటే వీళ్ళకి కూడా 9.8 వచ్చిన వాళ్ళే మాత్రమే సీట్లు వచ్చాయి లాస్ట్ ఇయర్. తర్వాత బీసీసీ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ 10 ఉన్న వరకు వచ్చింది. అంటే ఇక్కడ బీసీఏలో ఓకేనా దాదాపుగా మనకి 10.2 అంటే ప్రైవేట్ వాళ్ళు లేరని చెప్పాలి. తర్వాత బీసీబీలో ప్రైవేట్ వాళ్ళు లేరని చెప్పాలి. బీసీసీలో 10.కి వచ్చింది. అంటే ఇందులో ఉంటే ఎవరన్నా ప్రైవేట్ వాళ్ళు స్కూల్ వాళ్ళు ఉంటే ఉండొచ్చు కాక. ఓకే, నెక్స్ట్ బీసీడీలో కూడా 10.2కే సీట్ కట్ అయిపోయింది. ఓకేనా? సో ఇక్కడ కూడా అయిపోయింది అనమాట. ఎవరో క్వశ్చన్ అడుగుతున్నారు, సార్ 6th క్లాస్ ఉంది సార్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇప్పుడు కొత్తది తీయండి అన్న. 6th క్లాస్లో కాదు, ఇప్పుడు కొత్త తీసుకుపెట్టుకోండి. తర్వాత బీసీఈ విషయంలో తీసుకుంటే బీసీ అంటే ముస్లిం వాళ్ళలో వీళ్ళకి కూడా ఎక్కడికంటే 10.1కి కట్ అయింది. 10.1 అంటే ఇందులో ప్రైవేట్ వాళ్ళు ఉంటూ ఉండొచ్చు. 9.7 వచ్చిన వాళ్ళు కట్ అయిపోయింది. ఇక ఎస్సీ ఎస్టీల విషయం చెప్పుకుందాం. ఎస్సీలలో గర్ల్స్కి 10.1 కట్ అయింది, బాయ్స్ కూడా 10.1 కట్ అయింది. అంటే 9.7 వచ్చిన గవర్నమెంట్ వాళ్ళకి వచ్చింది, 10.10 వచ్చినటువంటి 9.8 వచ్చినటువంటి వాళ్ళకు కూడా సీట్ వచ్చింది. ఎస్టీ విషయంలో తీసుకుంటే 10.1కి వచ్చింది, ఆ బాయ్స్ కూడా 10.1కి వచ్చింది. అంటే ఏది ఏమైనా కానీ ఫైనల్గా మీకు అర్థమయ్యే విషయం ఏంటంటే ఓవరాల్గా తీసుకుంటే లాస్ట్ ఇయర్లో 9.7 కంటే తక్కువ వచ్చిన ట్రిపుల్ బాసరలో. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి మీకు వచ్చిన పర్సంటేజ్ ఎంత, ఇక్కడ మీ సీట్ వస్తుంది రాదనేది మీరు డిసైడ్ చేసుకొని చెప్పుకోవచ్చు. దిస్ ఆల్ అబౌట్ దట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్. నేను లాస్ట్ ఇయర్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి చెప్తున్నాను. జిల్లాల వైజ్ మనం చూసుకున్నట్టయితే నిజామాబాద్ జిల్లా నుండి లాస్ట్ ఇయర్ 259 ట్రిపుల్ సీట్లు వచ్చాయండి అతి ఎక్కువగా. జగిత్యాల సెకండ్ 179 సీట్లు వచ్చాయి. సిద్దిపేట 154 సీట్లు వచ్చాయి. నల్గొండ 112 సీట్లు వచ్చాయి. ఇట్లా 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 చెప్పుకుంటూ పోతే సో ఈ ట్రిపుల్ ఉండేదే బాసర ఉన్నదే నిర్మల్ జిల్లా. నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి బాసరకి ఈ ట్రిపుల్ సీట్లు 5 వచ్చాయి. సంత జిల్లాలో ఉన్న బాసరకి ట్రిపుల్ 5 సీట్లు వచ్చాయి. భద్రాద్రిలో 4 సీట్లు వచ్చాయి. ఓకే, సో రంగారెడ్డి ఎవరు అడుగుతున్నారు, రంగారెడ్డి జిల్లా నుండి లాస్ట్ ఇయర్ 50 సీట్స్ వచ్చాయి. జనగామ నుండి 49 వచ్చాయి. రాజన్న సిరిసిల్ల 44 వచ్చాయి. పెద్దపల్లి నుండి వచ్చేసి 37 వచ్చాయి. ఆ తర్వాత వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ నుండి 26, 27 వచ్చాయి. ఖమ్మం 25, మంచిర్యాల సూర్యాపేట 23, మహబూబాబాద్ 21, మేడ్చల్ 18, ఆదిలాబాద్ నుండి 12 సీట్లు, నాగర్ కర్నూల్ నుండి 12 సీట్లు వచ్చాయి. నెక్స్ట్ జయశంకర్ నుండి 12 సీట్లు, మహబూబాబాద్ నుండి 8 సీట్లు వచ్చాయి, వికారాబాద్ నుండి 6 సీట్లు వచ్చాయి. అత్యంత కిందికి ఉన్నది నిర్మల్. సంత నిర్మల్ జిల్లాలో ఉన్నప్పటికీ కూడా నిర్మల్ విద్యార్థులు చాలా తక్కువ వచ్చాయి. తర్వాత భద్రాద్రి ఉంది, అంటే టాప్లో నిజామాబాద్, సెకండ్ జగిత్యాల ఉంది. కారణం ఏంటంటే 10.10 ఈ 2 జిల్లాలో ఎక్కువ వచ్చాయి లాస్ట్ ఇయర్. అంటే మీరు ఇక్కడ మళ్ళీ డౌట్ చేయకండి, సార్ మా జిల్లాకి 12 వచ్చాయి ఈసారి కూడా 12 వస్తాయంటే జిల్లాని బట్టి సెలెక్ట్ చేసుకోరు ఇక్కడ. ఓకేనా, రైట్. ఇప్పుడు
మీ పర్సంటేజ్ కనుక 9.7 అయినా కానీ ఈ సంవత్సరం సీట్ రావడం చాలా కష్టం. ఎందుకంటే ఈసారి 10.10 ఎక్కువ మందికి ఉన్నాయి. 10.10 వాళ్ళకి అందరికీ 4 మార్కులు యాడ్ చేస్తారు గవర్నమెంట్ పిల్లలకి, అప్పుడు వీళ్ళంతా 10.4 అవుతారు. సో ఈ 10.4 అయ్యేసరికి అంటే ఆల్మోస్ట్ ఇక్కడ సీట్ రావడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. 10.2 ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరైతే తీసుకున్న తర్వాత ఇక్కడ మీకు కోర్సుల గురించి చెప్పే ప్రయత్నం చేస్తా. అసలు IIITలో కోర్సులు ఏమేమి ఉంటాయి దీని గురించి. ఇదే కదా మీరు నన్ను నెక్స్ట్ కావాలని కోరుకునేది. ఓకే, అలాగే ఉండండి. జస్ట్ 1 అవర్ దగ్గరకు వస్తుంది మై డియర్స్. ఒకవేళ లైవ్ ఆగిపోవచ్చు, ఇలా బఫరింగ్ అయి ఆగుతుంది. ఆగగానే మీరు ఏమి ఇబ్బంది పడకండి. మీకు ఏదైతే లింక్ ఉందో ఆ లింక్ ద్వారా మళ్ళీ రావాల్సిన అవసరం లేదు. ఒకవేళ లింక్ ఇప్పుడు ఆగిపోయింది అనుకోండి, మధ్యలో ఆగిపోతే మీరు ఏం చేయండి, డైరెక్ట్గా ఈ లైవ్ నుండి బయటకు వచ్చేసి మళ్ళీ యూట్యూబ్లో మోడల్ ఐడియాస్ MODEL మోడల్ ఐడియాస్ IDEAS అని మీరు టైప్ చేయండి. టైప్ చేయగానే అందులో ఇంకొక లింక్ ఇమీడియట్గా రెడీ ఉంటుంది. ఒక లింక్ అయిపోయి ఇంకో లింక్ పెట్టేస్తా, అందులో మళ్ళీ మీరు డైరెక్ట్గా జాయిన్ కావచ్చు. ఓకేనా, ఇబ్బంది పడకండి. ఇట్లా కాకపోతే అట్లా తొందరగా జాయిన్ కావచ్చు. ఓకే, నెక్స్ట్ దెన్ కమ్ టు దట్ IIIT బాసరా కోర్సెస్. ఇక్కడ మీకు ఖర్చు ఎంత వస్తుంది, మొత్తం ఎన్ని రకాల కోర్సులు ఉన్నాయి, ముందుగా మనం స్పీడ్గా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. బికాజ్ ఇంకా నాకు టైం తక్కువగా ఉంది, మిగతా క్లాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ వచ్చేసి మీకు 6 ఇయర్స్ కోర్స్ ఉంటుందండి. 6 ఇయర్స్ కోర్సునే ఇక్కడ ఇంజనీరింగ్ కోర్స్ అంటారు. 2 సంవత్సరాల ఇంటర్మీడియట్, 4 సంవత్సరాల బీటెక్ ఉంటుంది. 2 సంవత్సరాల ఇంటర్మీడియట్తో నాకు బీటెక్ నేను నాకు వద్దు అంటే కూడా మీరు బయటకు రావచ్చు. ఓకేనా. IIITకి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందా? బాసరా IIITకి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏం లేదండి, ఇంతవరకు గవర్నమెంట్ పెడితే అది రాజ్యాంగ విరుద్ధం, పెట్టే ఛాన్స్ లేకపోవచ్చు. కొంచెం మనం చూసి ఆలోచించుకుందాం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉండదు దీనికి, ఓన్లీ 10th వచ్చిన బేస్ పర్సెంటేజ్ చెప్తారు. ఒకవేళ ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడితే మళ్ళీ గ్రామీణ విద్యార్థులకి కాకుండా మిగతా వాళ్ళకే వెళ్ళిపోతుంది. సో DRDO గురించి చెప్పమన్నారు. ఓకే, మంచి ఆలోచన, చెప్తాను నేను DRDO గురించి కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మీకు యూనివర్సిటీలో 2 సంవత్సరాల తర్వాత 4 సంవత్సరాల ఇంజనీరింగ్ ఉంటుందండి. ఈ ఇంజనీరింగ్లో వచ్చేసి మీకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, తెలుగు మామూలుగా బయట మీకు ఎట్లున్నాయి అట్లనే సాంస్క్రిట్ కూడా ఇక్కడ ఆఫర్ చేస్తారు. బీటెక్లో వచ్చేసి మీకు అంటే ఇంజనీరింగ్ 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మీకు 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లో వచ్చిన పర్సెంటేజ్ని బట్టి, అంటే వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, ఇందులో మంచి పర్సెంటేజ్ వస్తే ఈ పర్సెంటేజ్తో మిమ్మల్ని ఇంజనీరింగ్ తీసుకెళ్తారు. ఇంజనీరింగ్లో ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం 7 రకాల ఇంజనీరింగ్ కోర్సులు ఉన్నాయి IIIT బాసరాలో. ఈ 7 రకాల ఇంజనీరింగ్ కోర్స్ ఏంటంటే, నెంబర్ 1 కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. కాబట్టి సో మధ్యలో అప్లై చేసేటప్పుడు మీకు జస్ట్ ఒక అప్లికేషన్కి ఒక 200 ఫీజు అమౌంట్ ఉంది. ఇది 200 ఫీజు అయిపోయిన తర్వాత నెక్స్ట్ డైరెక్ట్గా మీరు కౌన్సిలింగ్కి వెళ్తారు. కౌన్సిలింగ్ వెళ్ళిన తర్వాత అక్కడ మీ యొక్క పర్సంటేజ్ అంటే మీకు ముందే సెలెక్టర్ లిస్ట్ పంపిస్తారు ఆన్లైన్లో. ఆ సెలెక్టర్ లిస్ట్లో మీ పేరు కనుక ఉంటే మీరు అక్కడ కౌన్సిలింగ్కి వెళ్ళేసేసి చేసుకోవచ్చు. ఇక్కడ IIIT బాసరాలో ఎలాంటి ఫీజు కట్టే అవకాశం ఉండదు, ఎవరు కూడా డబ్బులు కట్టవలసిన అవసరం లేదు. ఓకేనా, కంప్లీట్ ఫ్రీ. ఎవరైతే మీ పేరెంట్స్ అంటే 2 లక్షల కంటే ఇన్కమ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారో, ఓకేనా, SC ST 2 లక్షల కంటే ఎక్కువ ఇన్కమ్ ఉన్నటువంటి వాళ్ళు, బీసీలలో 1,50,000 కంటే ఎక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఒక సంవత్సరానికి ఇక్కడ వచ్చేసి 35,000 రూపాయలు కట్టవలసి ఉంటుంది. ఓకే, అంటే మీ అమ్మనాలు ఉద్యోగస్తులు కాకపోతే మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఈ సంవత్సరం తీసిందై ఉండి అందులో 1,50,000 రూపాయల కంటే తక్కువ ఎంత ఉన్నా ఏమి కాదు, మీకు IIITలో ₹1 కూడా ఖర్చు ఉండదు. ఓవరాల్గా మీకు అక్కడ ఉండేటువంటిది ఓన్లీ అడ్మిషన్ ఫీజు, అది కూడా ₹1,000 అయిపోతుంది. ఇది SC STలకి అయితే ₹500 మాత్రమే. ఓకేనా. సో ఇప్పుడు మీకు వచ్చేసి మామూలుగా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకున్నారు, సీట్ వచ్చేసింది. సీట్ వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత అందులో వచ్చిన పర్సెంటేజ్ బట్టి కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ CSE ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్ EEE కానీ CSE కానీ ఇందులో ఏదైనా ఒక దాంట్లో మళ్ళీ మీరు జాయిన్ అయ్యేసేసి అంటే వాళ్ళే జాయిన్ చేస్తారు మిమ్మల్ని. ఆ తర్వాత మీరు అక్కడే ఇంజనీరింగ్ చేయొచ్చు. ఇంజనీరింగ్ అయిపోయింది అనుకోండి, ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ ఏముంటుంది. బేసిక్గా ఇంజనీరింగ్ అయిన వాళ్ళు ఏం చేస్తారు, ఇంజనీరింగ్ జాబ్ చేయాలి కదా. అయితే ఇంజనీరింగ్ అయిపోయిన వాళ్ళు మీ ఇళ్ళలో ఉంటారు కదా, మీ అన్నలో, తమ్ముడో, బావలో, బామ్మర్ది సంథింగ్. తమ్ముడు అంటే మీకు ఉండకపోవచ్చు, ఎవరో మీ రిలేటివ్స్ ఉంటారు కదా, వాళ్ళని ఒకటే అడగండి. మీరు ఎప్పుడైనా ఏం చేస్తున్నావు అంటే వాళ్ళు ఒకటే అడుగుతారు. ఏం అడుగుతారు తెలుసా?
ఐఎమ్ సర్చింగ్ ఫర్ జాబ్ అంటారు ఇంజనీరింగ్ విద్యార్థులు. ఎందుకు సర్చింగ్ ఫర్ జాబ్ అంటే జాబ్ కొట్టుకునే స్కిల్ ఉండవు. అయితే ఇక్కడ ట్రిపుల్ ఐటీకి ఏం చేస్తారంటే పెద్ద పెద్ద కంపెనీలు ట్రిపుల్ ఐటీకి వస్తాయి. అంటే వాళ్ళకి జాబ్లు ఇవ్వడానికి సామ్సంగ్ కంపెనీ, ఫేస్బుక్ కంపెనీ, తర్వాత గూగుల్, ఓకే, తర్వాత ఏంటంటే ఇన్ఫోసిస్, ఇలా గొప్ప ప్రపంచంలోనే గొప్ప గొప్ప కంపెనీలు కూడా ట్రిపుల్ ఐటీకి వచ్చి అక్కడున్న విద్యార్థులకి అక్కడే ఇంటర్వ్యూ పెట్టి తీసుకెళ్తారు. 2013లో జనవరిలో జరిగినటువంటి రిక్రూట్మెంట్లో నేను అక్కడ ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు ట్రైనింగ్ ఇచ్చాను. దేనిపైన ట్రైనింగ్ అంటే ఈ సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్ నేను ఇచ్చాను వాళ్ళకి. ఈ సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్లో వచ్చేసి ఆ సంవత్సరం చాలామంది పిల్లలు సెలెక్ట్ అయ్యారని, ఒక్కొక్క సాలరీ ఆల్మోస్ట్ నెలకి 6 లక్షల కంటే ఎక్కువ ఉద్యోగాలు సాలరీ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ట్రిపుల్ ఐటీలో మీకు సబ్జెక్టు మామూలుగా మనలాగా చెప్పడం ఉండదన్నమాట. అక్కడ ప్రతిదానికి అనాలిసిస్ చేసి చెప్తారు. ఓకే, సో ప్రతి విద్యార్థికి ల్యాప్టాప్ ఉంటుంది అక్కడ. ప్లస్ క్లాస్ రూమ్లో ఎలా ఉంటాయంటే డిజిటలైజేషన్ ఉంటుంది. అంటే క్లాస్ రూమ్లో ఒక స్క్రీన్ ఉంటుంది, సార్ అక్కడికి వెళ్ళేసేసి ఆ స్క్రీన్ పైన టచ్ చేస్తూ చేయగానే అక్కడ ఆ లెసన్ వస్తుంది. సేమ్ అదే లెసన్ మీ యొక్క పర్సనల్ ల్యాప్టాప్లో మీకు వస్తుంది. కాబట్టి అక్కడ సార్ ఏం చెప్తున్నాడో ఇక్కడ మీరు ల్యాప్టాప్ని చూసి నేర్చుకోవచ్చు. ఇలాంటి అవకాశం ఉంటుంది ట్రిపుల్ ఐటీలో సీట్ వచ్చిన వాళ్ళకి. ఓకేనా? తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక ల్యాప్టాప్ మీద ఉంటుంది. 3-4 సంవత్సరాలు మీరు దాన్ని వాడుకోవాల్సి ఉంటుంది. హాస్టల్లో క్వాలిటీ ఫుడ్ ఉంటుంది, దానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎర్లీ మార్నింగ్ మీకు హాస్టల్ డ్రెస్ వేరే ఉంటుంది, ఆ డ్రెస్ వేసుకోవాలి. అది వేసుకొని ఫస్ట్ యోగా చేయాలి. యోగా అయిపోయినాక మీకు మినరల్ డ్రింకింగ్ వాటర్ కంప్లీట్ ఫ్రీగా ఉంటుంది. హ్యాపీగా స్నానాలు చేసేసి మళ్ళీ కాసేపు చదువుకొని టిఫిన్ మెస్లలో మెస్ చేసేసి అక్కడ నుండి క్లాస్కి వచ్చి క్లాస్ వినేసేయాలి. క్లాస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మీకు మళ్ళీ లంచ్, ఇలా ఉంటుంది. సో అన్నిటికీ కంప్లీట్ అమ్మాయిలకి పూర్తి సేఫ్ సెక్యూర్ ఉంటుంది. అసలు మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ట్రిపుల్ ఐటీలో సీట్ వస్తే మీ లైఫ్ సక్సెస్ రేటే. ఇంకొక ఫైనల్ విషయం చెప్తా, ఏ విద్యార్థి అయితే ట్రిపుల్ ఐటీలో సీట్ సాధించాడో ఆ విద్యార్థి 10 లక్షలు సంపాదించి వాళ్ళ అమ్మ నాన్నకి ఇచ్చినట్టే. ఎందుకంటే 2 సంవత్సరాల ఇంటర్మీడియట్